హలో మై డియర్ హీరోస్. ఈరోజు మనం లైట్ రిఫ్లెక్షన్ అనే పార్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మెయిన్లీ ఏంటంటే తెలంగాణ స్టూడెంట్స్ కోసం ఇది బాగా హెల్ప్ అవుతుంది అన్న. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఈ లెక్చర్లో మీకు కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూసుకుంటే ఇందులో నేను పబ్లిక్ క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ ప్రీ ఫైనల్ క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేశాను. వీటిని నెక్స్ట్ డీటెయిల్ కాన్సెప్ట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. ప్రతి పదం గురించి మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది. నా మెయిన్ ఎజెండా వచ్చేటప్పటికి ఏంటంటే సో ఒక స్టూడెంట్ నిజంగానే ఈ వీడియో వాచ్ చేస్తే తనకి కంప్లీట్గా అర్థం అవ్వాలి. అందులో ఈ చాప్టర్ ఇంకో వేరే చోటకు వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడ చూసుకుంటే సరిపోద్ది అనే ఫీలింగ్ తెప్పించడమే నా మెయిన్ ఎజెండా నాన్న. ఓకేనా? సో ఆ భరోసా నేను తీసుకొస్తాను. సో మీరు చేయాల్సిన ఏంటంటే కిందన్న ఇంత కష్టపడ్డాం కదా, మరి కింద ఉన్న లైక్ బటన్ అనేది ఒక్కసారి క్లిక్ చేశారనుకోండి, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే లైట్ రిఫ్లెక్షన్. ఓకే, సో లైట్ రిఫ్లెక్షన్ గురించి చెప్పుకోబోతున్నాం. సో ఇందులో ఫస్ట్ మనం లైట్ గురించి చెప్పుకుందాం. ఓకే, లైట్ అనేది ఏంటి? లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. మనకి చాలా రకాల ఎనర్జీస్ ఉంటాయి. ఎలక్ట్రికల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఓకే, సో నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, ఇన్ని ఎనర్జీస్ ఉన్నాయి. ఇందులో వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే లైట్ మాట. ఓకే, అందులో ఒక ఫార్మ్ ఏంటి? లైట్ అనేది. సో ఈ లైట్ అనేది దేనికి హెల్ప్ చేస్తుందంట? ఇట్ ఎనేబుల్ అస్ టు సీ ద ఆబ్జెక్ట్స్. మనకి చుట్టుపక్కల ఉన్న ఆబ్జెక్ట్స్ ని చూసేటట్టుగా ఈ లైట్ అనేది హెల్ప్ చేస్తుంది. చీకట్లో ఉన్నప్పుడు నీకు చుట్టుపక్కల ఉన్న వస్తువులు కనబడతాయా? కనబడవు. లైట్ ఉంటేనే నీకు చుట్టుపక్కల ఉన్న వస్తువులు కనబడతాయి. సో ఇక్కడ ఏంటి? విచ్ ఎనేబుల్ అస్ టు సీ ద ఆబ్జెక్ట్స్. లైట్ అనేది ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందంట? 3 × 10⁸ మీటర్/సెకండ్. ఓకే, దీన్ని మనం స్పీడ్ ఆఫ్ లైట్ అని చెప్పేసి అంటాం. సో స్పీడ్ ఆఫ్ లైట్ అని చెప్పేసి అంటాం. ఈ స్పీడ్ ఆఫ్ లైట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఓకే, నువ్వు సి లెటర్తో రిప్రజెంట్ చేస్తావు. సో సి ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్/సెకండ్ అని చెప్పేసి రాసుకుంటాం అన్నమాట. సో ఇది లిటరలీ మీనింగ్ ఏంటంటే, మీనింగ్ వచ్చేటప్పటికి నీకు 3 lakh km/s అంటే 3 రాసుకుంటావు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే 3 lakh km/s. అర్థమైందా? 3 lakh km/s. నువ్వు ఇక్కడ చూసుకుంటే ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు వెళ్తుందంట. అన్న 3 × 10⁸ అంటే ఏంటి? చాలా మందికి ఇది కూడా ఐడియా ఉండదు. సో చెప్తున్నాను. 3 × 10⁸ అంటే ఏంటో చెప్తున్నాను. అంటే ఏంటంటే 3 పక్కన నువ్వు ఏం చేయాలంటే నువ్వు లిటరల్లీ 8 zeros పెట్టుకోవాలి. అర్థమైందా? 1 2 3 4 1 2 3 4. ఓకేనా? సో ఇది 3 × 10⁸ మీనింగ్ మాట. అన్ని మీటర్స్/సెకండ్ అని. సో మీకు ఇప్పుడు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, సో 3 × 10⁸ మీటర్స్/సెకండ్. సో దీని మీనింగ్ ఏంటి? 3 పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలి? 8 సున్నాలు పెట్టాలి. అంతే, అంత మించి ఇంకేం లేదు. చాలా సింపుల్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ మోషన్. ఇది ఎలా వెళ్తుందంట? లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ మోషన్ అంటే స్ట్రైట్ గా వెళ్తుంది. దీన్ని మనం ఏమంటాం అంటే రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం నాన్న? రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. నెక్స్ట్ బీమ్ ఆఫ్ లైట్. బీమ్ ఆఫ్ లైట్ అని ఉంది. ఈ బీమ్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? ఏ రే ఆఫ్ లైట్ contains bundle of light rays traveling in a straight line. ఓకే, సో ఒక బీమ్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? అందులో చాలా బండిల్ ఆఫ్ లైట్ రేస్ అనేవి ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు ఒక స్ట్రా తీసుకున్నారు, అదొక లైట్ రే అనుకుందాం. నేను బంచ్ ఆఫ్ స్ట్రాస్ తీసుకున్నాను అనుకో, అవన్నీ ఏంటి? బీమ్ అంటామాట. సో దాన్ని మనం ఏమంటాం? బీమ్ అని చెప్పేసి అంటాము. సో అది ఎలాగా చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ నేను ఏం చేస్తానంటే ఐ విల్ టేక్ ఏ లేజర్ లైట్ లైక్ దిస్. నేను ఒక లేజర్ లైట్ అనేది ఎలా తీసుకున్నాను, మీకు తెలుసు కదా. లేజర్ లైట్ లో మనకు పైన ఏముంటుంది? స్విచ్ అని ఉండదు. దీని నుంచి ఏమొస్తుంది? ఒక బీమ్ అనేది వస్తుంది. వీ విల్ గెట్ ఏ బీమ్ ఆఫ్ లైట్. ఓకే, సో మనకి ఏమొస్తుంది? ఇక్కడ బీమ్ ఆఫ్ లైట్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఒక బీమ్ ఆఫ్ లైట్ అనేది ఈ విధంగా వెళ్తుంది అనమాట. ఓకే, ఇది బీమ్ ఆఫ్ లైట్ మాట. ఓకే, దిస్ ఇస్ బీమ్ ఆఫ్ లైట్. ఓకే, సో ఈ బీమ్ ఆఫ్ లైట్ లో నువ్వు ఒకవేళ జూమ్ చేసి చూసావు అనుకో, దీన్ని నువ్వు ఏం చేస్తున్నావు? జూమ్ చేసి చూస్తున్నావు. నువ్వు జూమ్ చేసి చూస్తే అప్పుడు నీకు లోపల ఎలా కనబడతాయి అంట? ఒక బండిల్ ఆఫ్ లైట్ రేస్ కింద కనబడతాయి. ఇవన్నీ ఏంటి? ఒక బండిల్ ఆఫ్ లైట్ రేస్ కింద ఉంటాయి. ఓకేనా? సో విల్ గెట్ వాట్? బండిల్ ఆఫ్ లైట్ రేస్. ఓకే, సో ఇలాగ నీకు బండిల్ ఆఫ్ లైట్ రేస్ అనేవి ఉంటాయి. ఓకే, ఇది 1 2. ఓకే, సో ఇలాగ నీకు బండిల్ ఆఫ్ లైట్ రేస్ అనేవి ఉంటాయి. బండిల్ ఆఫ్ లైట్ రేస్ ఇలా నీకు బండిల్ ఆఫ్ లైట్ రేస్ అనేవి వెళ్తాయి అన్నమాట. సో ఇలా బండిల్ ఆఫ్ లైట్ రేస్ వెళ్ళడానికి మనం ఏమంటాం అంటే బీమ్ అని చెప్పేసి అంటాం. దీన్ని మనం ఏమంటాం నాన్న? వి కాల్ ఇట్ యాస్ బీమ్. దీన్ని మనం ఏమంటాం? బీమ్ అని చెప్పేసి అని అంటాము. సో దీస్ ఆర్ వాట్? ఇండివిజువల్ లైట్ రేస్ మాట. ఇవన్నీ ఒక్కో రే. అర్థమైందా? ఇలా బండిల్ ఆఫ్ లైట్ రేస్ ఉన్నదాన్ని మనం ఏమంటాం? బీమ్ అని చెప్పేసి అంటాము. క్లియర్ అయిందా? ఎస్. సో దీన్ని మనం ఏమంటాం? బీమ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ప్యారలల్ రేసు, ఓకే, నెక్స్ట్ కన్వర్జింగ్ రేసు, నెక్స్ట్ డైవర్జింగ్ రేస్ అని చెప్పేసి ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి. సో ఎందుకంటే ఈ ప్యారలల్ రేస్, కన్వర్జింగ్ రేస్, డైవర్జింగ్ రేస్ నీకు ఫ్యూచర్లో నీకు వస్తాయి అన్నమాట. ఏది? కాన్వెక్స్ దగ్గర, కాన్కేవ్ దగ్గర ఇక్కడ వస్తూ ఉంటాయి. అసలు కన్వర్జింగ్ అంటే ఏంటి? డైవర్జింగ్ అంటే ఏంటి? ఆ మీనింగ్ తెలియాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్కసారి చూడన్నాను. ఓకే, సో ప్యారలల్ రేస్ అని చెప్పేసి ఉన్నాయి. ప్యారలల్ రేస్ అంటే అవి ఎలా ఉంటాయి? ఇలా ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో
ఈ విధంగా ప్యారలల్ గా ఉంటే ఏంటి, ఇవి ప్యారలల్ రేస్ మాట. ఓకేనా, దిస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, ప్యారలల్ రేస్. దీన్ని మనం ఏమంటాం, ప్యారలల్ రేస్ అని చెప్పేస్తాం. ప్యారలల్ రేస్ ఇలా ప్యారలల్ గా ఉంటాయి. ఓకేనా, సో ఈ విధంగా మనకి ప్యారలల్ గా ఉంటే మనం ప్యారలల్ రేస్ అని చెప్పేసి అంటాము. ఓకే, నెక్స్ట్ ఇలా కాకుండా ఓకే కన్వర్జింగ్ రేస్ అని ఉంది. కన్వర్జింగ్ రేస్ అంటే ఏంటి, అన్ని లైట్ రేస్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అయితే దాన్ని కన్వర్జింగ్ రేస్ అని చెప్పేసి అంటాం. సో మొత్తం లైట్ రేస్ అన్ని ఏమవుతున్నాయి, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో లైట్ రేస్ అన్ని ఇలా పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అయితే దాన్ని మనం ఏమంటాం, కన్వర్జింగ్ రేస్ అని చెప్పేసి అంటాము. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓకేనా, సో లైట్ రే ఇలా వచ్చింది, ఇక్కడ కూడా ఇలా వచ్చింది. ఓకే, సో ఇక్కడ కూడా ఇలా వచ్చింది అనమాట. ఓకే, సో ఒక్క నిమిషం. సో ఇక్కడ చూసారా, మొత్తం లైట్ రేస్ అని ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అయింది. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎక్కడైతే మీట్ అయిందో దాన్ని మనం ఏమంటాం, కన్వర్జింగ్ రేస్ అని చెప్పేసి అంటాం. సో ఆల్రెడీ మీకు ఎవరికైనా తెలుసు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఒక 2x లోను లేదంటే 1.5x లోను పెట్టి చూడండి, మీకు క్లియర్ అయిపోతుంది. ఓకేనా, సో దీన్ని మనం కన్వర్జింగ్ రేస్ అని చెప్పేసి అంటాం. డైవర్జింగ్ రేస్ అంటే ఏంటి, సో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి ఇలా దూరంగా వెళ్ళడాన్ని డైవర్జింగ్ రేస్ అని చెప్పేసి అంటాం. అంటే డివైడ్ అవుతుంది. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి ఇలా లైట్ రేస్ అనేవి దూరంగా వెళ్తుంటే అదేంటిది, డైవర్జింగ్ రేస్ మాట. సో దట్ వి కాల్ ఇట్ ఇస్ వాట్, డైవర్జింగ్ రేస్. ఇలా దూరంగా వెళ్ళడాన్ని మనం ఏమంటాం, డైవర్జింగ్ రేస్ అని చెప్పేసి అంటాము. ఎస్, సో అంతే, చాలా ఈజీ, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, సో మనకేంటి దగ్గరకు వస్తున్నాయి, ఇలా మనకు కలిసిపోతున్నాయంటే కన్వర్జింగ్. ఓకే, అదే మనకి దూరంగా వెళ్ళిపోతున్నాయంటే డైవర్జింగ్. చూసారు ఎంత సింపుల్గా చెప్పాను. సో కలిసిపోతున్నాయంటే కన్వర్జింగ్, దూరంగా వెళ్ళిపోతున్నాయంటే డైవర్జింగ్, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో ఇవి ప్యారలల్ రేసు, కలిసిపోవడానికి కన్వర్జింగ్, దూరంగా వెళ్ళిపోతే డైవర్జింగ్ రేస్ అని చెప్పేసి అంటాం. సో సింపుల్. ఓకే ఫైన్, నెక్స్ట్ దాంట్లోకి వద్దాం. సో లైట్ హ్యాస్ ద ఫినామినా ఆఫ్ వాట్, సో ఇట్ హ్యాస్ సో మెనీ ఫినామినాస్ లైక్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, డిస్పర్షన్, ఓకే స్కాటరింగ్, ఇంటర్ఫరెన్స్, పోలరైజేషన్, అబ్జార్ప్షన్ అని చెప్పేసి చాలా ఫినామినాస్ ఉంటాయి. కానీ ఈ చాప్టర్కి వచ్చేటప్పటికి ఏంటంటే, ఫినామినాస్ అంటే ఏంటి అంటే దానికి అటువంటి బిహేవియర్స్ అనేవి ఉంటాయి. అందులో మనం ఇప్పుడు రిఫ్లెక్షన్ గురించి చెప్పుకోబోతున్నాం. నెక్స్ట్ చాప్టర్లో ఏం చేస్తాం అంటే రిఫ్రాక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ డిస్పర్షన్, స్కాటరింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇది హ్యూమన్ ఐ చాప్టర్ కదా, హ్యూమన్ ఐ చాప్టర్లో చెప్పుకుంటాం. ఈ మిగిలిన అన్ని ఏం చేస్తాం అంటే మనం 12th క్లాస్లో చెప్పుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం లైట్ హ్యావ్ ద ఫినామినా ఆఫ్ అంటే ఇవి ఇటువంటి బిహేవియర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అది రిఫ్లెక్షన్ చేస్తుంది, రిఫ్రాక్షన్ గురవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇందులో మనం ఇప్పుడు ఫస్ట్ ఏం తెలుసుకోబోతున్నాం, రిఫ్లెక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. లెట్స్ డిస్కస్ అబౌట్ దట్. ఓకే, సో రిఫ్లెక్షన్ గురించి చూద్దాం. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి, ద బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ వెన్ ఇట్ హిట్స్ ద పాలిష్డ్ సర్ఫేస్. ఎప్పుడైతే లైట్ అనేది పాలిష్డ్ సర్ఫేస్ ని టచ్ అవుతుందో, ఎప్పుడైతే ఫర్ సపోజ్ నేను చెప్తాను చూడండి, ఇప్పుడు బాల్ ఉంది, బాల్ కిందకి వేసాం అనుకో, అదేమవుతుంది, తిరిగి బౌన్స్ అవుతుందా, అలాగే లైట్ కూడా బౌన్స్ అవుతుందంట. సో అదే చెప్తున్నారు. సో ద బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ దట్ వి కాల్ ఇట్ as వాట్, రిఫ్లెక్షన్. దాన్ని మనం ఏమంటాం, రిఫ్లెక్షన్ అని చెప్పేసి అంటాము. ఓకే, ఫర్ సపోజ్ ఇలా ఒక సర్ఫేస్ తీసుకున్నాం. ఓకే, ఐమ్ టేకింగ్ సర్ఫేస్ లైక్ దిస్. ఇప్పుడు ఏం చేశాను, ఒక లైట్ అనేది, సో ఒక ఏం చేద్దాం, ఇలా లైట్ రే వచ్చి ఇక్కడ హిట్ చేసింది. ఓకే, ఇలా లైట్ రే వచ్చి ఇక్కడ హిట్ చేసిన తర్వాత అప్పుడు బాల్ ఎలా బౌన్స్ అవుతుందో ఆ విధంగా ఇది కూడా బౌన్స్ అవుతుంది అంట. ఆ విధంగా ఇది కూడా బౌన్స్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటాం, బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ అని చెప్పేసి అంటాము. సో ఆ విధంగా ఇది కూడా బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ఇన్ దట్ మేనర్ ఇట్ ఈస్ ఆల్సో గెటింగ్ బౌన్స్ బ్యాక్. దీన్ని మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని చెప్పేసి అంటాం. ద బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ వి కాల్ ఇట్ as వాట్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. చాలా ఈజీగా ఉంది కదా డెఫినేషన్. ఎస్, సో ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే ఇందులో కొన్ని టర్మ్స్ అనేవి తెలుసుకోవాలి. సో టర్మ్స్ అబౌట్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి సో దీని గురించి ఒక్కసారి తెలుసుకుందాం. ఓకే, సో టర్మ్స్ అబౌట్ రిఫ్లెక్షన్ అంటే ఫర్ సపోజ్ లెట్స్ టేక్ ఇది సర్ఫేస్ మాట, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనుకుందాం. ఓకే, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే లైట్ రే వచ్చేటప్పటికి ఈ విధంగా పడుతుంది. ఓకే, లైట్ రే ఇస్ ఫాలోయింగ్ ఇన్ దిస్ మేనర్. లైట్ రే అనేది ఈ విధంగా ఫాలో అయింది ఇక్కడ. ఓకే, సో ఐ విల్ టేక్ ఏ లైన్ లైక్ దిస్. ఓకే, లైట్ రే అనేది ఈ విధంగా వచ్చి ఫాలో అయింది. ఓకే, సో దీన్ని మనం ఏమంటాం అంటే ఇన్సిడెంట్ రే అని చెప్పేసి అంటాం. ఏదైతే సర్ఫేస్ మీద పడుతుందో, ఓకే మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే సర్ఫేస్ మీద పడుతుందో అది ఇన్సిడెంట్ రే. ఓకేనా, సో ఇదేంటిది, ఇది ఇన్సిడెంట్ రే. దిస్ ఈస్ కాల్డ్ యాజ్, ఓకే దీన్ని మనం ఏమంటాం, ఇన్సిడెంట్ రే అని చెప్పేసి అంటాము. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సిడెంట్ రే. అది సో ఇక్కడ పడింది కదా, ఇక్కడ పడిన చోట ఏం చేస్తాం అంటే మనం నార్మల్ అనేది డ్రా చేస్తాము. సో వీ విల్ డ్రా ద నార్మల్ హియర్. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే వీ విల్ డ్రా ద నార్మల్ హియర్. ఇక్కడ నుంచి ఇలా నార్మల్ డ్రా చేస్తాము. సో ఇది నార్మల్. నార్మల్ అనేది ఏంటి, నార్మల్ అనేది ఒక ఇమాజినరీ లైన్. ఇదేంటి, సర్ఫేస్ అంటే సర్ఫేస్ నువ్వు ఇలా చూస్తున్నావు. ఓకే, సర్ఫేస్ నువ్వు ఇలా చూస్తున్నావు, లైట్ రే ఇలా వేసావు అనమాట. ఈ సైడ్ వ్యూ నీకు స్ట్రైట్ లైన్ లో కనబడుతుంది కదా, అది ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఇది సర్ఫేస్. ఓకే, ఇది సర్ఫేస్ నువ్వు ఏం చేస్తున్నావు అన్న, దాని మీద ఒక లైట్ రే అనేది పాస్ చేసావు. యు ఆర్ పాసింగ్ ఏ లైట్ రే హియర్. ఇది ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మాట. ఇది ఏంటన్నా, ఇది ఒక
రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద నువ్వు లైట్ రే వేసావు, ఇక లైట్ రే అనేది ఏమవుతుంది, రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు గెట్ రిఫ్లెక్ట్ బ్యాక్. సో ఈ విధంగా ఇది రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది, ఈ విధంగా రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. సో ఈ విధంగా రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది, కానీ దీన్ని మనం ఏమంటాం అంటే రిఫ్లెక్టెడ్ రే అంటాం. దీన్ని మనం ఏమంటాం, దిస్ వీ కాల్ ఇట్ యాజ్ అ రిఫ్లెక్టెడ్ రే. సో ఇది వచ్చేటప్పటికి ఏంటి, ఇన్సిడెంట్ రే, అది వచ్చేటప్పటికి ఏంటి, రిఫ్లెక్టెడ్ రే. ఓకే, సో ఈ టర్మ్స్ మాట. ఇదేంటిది, బ్లూ కలర్ లైన్, ఈ బ్లూ కలర్ లైన్ వచ్చేటప్పటికి ఏంటంటే దీన్ని మనం నార్మల్ అని చెప్పేసి అంటాం. దిస్ వీ కాల్ ఇట్ యాజ్ వాట్, నార్మల్. దీన్ని మనం ఏమంటాం, నార్మల్ అంటాం. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్. అర్థమైందా? ఇదేంటిది, ఇది సర్ఫేస్. ఇదేంటిది, ఇక్కడ ఏదైతే పెట్టాం ఇదేంటి నాన్న, దిస్ వచ్చేటప్పటికి ఏంటిది, ఇది సర్ఫేస్. ఓకే, దిస్ ఈస్ వాట్, దిస్ ఈస్ సర్ఫేస్. అంతే. సో ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, మన సర్ఫేస్, నార్మల్ ఇలాంటి గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఇంకో 2 ఇంపార్టెంట్ టర్మ్స్ అనేవి ఉన్నాయి, అది కూడా చూసేద్దాం. అదే వచ్చేటప్పటికి ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనమాట. చాలా ఈజీ. ఓకే, నో నీట్ వరీ, జస్ట్ మీరు అటెన్షన్ పే చేయండి సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి దీన్ని మనం ఏమంటాం అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని చెప్పేసి అంటాం. దట్ వీ కాల్ ఇట్ యాస్ వాట్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. నెక్స్ట్ నార్మల్ దగ్గర నుంచి దీనికి ఉన్న యాంగిల్ మనం ఏమంటాం, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అంటాం. దీన్ని మనం ఏమంటాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. దీని వచ్చేటప్పటికి ఏమంటాం, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అంటాం. సో ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది ఏంటన్నా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇవన్నీ టర్మ్స్ మాట. మనం ఏం చేద్దాం అంటే, సో ఇవన్నీ టర్మ్స్ కాబట్టి, సో లెట్స్ లీవ్ ఇట్ లైక్ దిస్. ఇక్కడ నేను నెక్స్ట్ పేజ్లో రాస్తాను. ఓకే, నెక్స్ట్ పేజ్లో రాస్తాను. ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, సో యాంగిల్ ఐ, ఇదేంటి నాన్న, దీన్ని మనం ఏమంటాం, యాంగిల్ ఆఫ్, ఓకే, ఇన్సిడెన్స్. ఓకే, దీన్ని మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని చెప్పేసి అంటాం. యాంగిల్ ఆర్ వచ్చేటప్పటికి ఏంటి, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. దీన్ని మనం ఏమంటాం, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అంటాం. అదే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది వచ్చేటప్పటికి ఏంటన్నా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. క్లియర్ అయిందా లేదా? సో ఈ విధంగా మనం రాసుకుంటాం. ఓకే, ఎస్, గుడ్. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. సో ఇక్కడ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి ఉంది. సో ఈ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ లో ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఏంటి, ఇదేం చెప్తుందంట, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్తుందంట. సో ఇట్ ఈస్ టెలింగ్ వాట్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్తుంది. ఓకే, సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఎంత యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉందో ఇక్కడ మళ్ళీ చూడండి ఒకసారి. ఓకే, ఎంత యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉందో అంతే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఉంటుంది. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు, ఈ సర్ఫేస్ దగ్గర నుంచి ఉన్న యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. కాదు, ఇక్కడ ఒక ఇమాజినరీ లైన్ ఉంది, ఇది నార్మల్ అంటారు. ఈ నార్మల్ ఎంత డిగ్రీస్ మెయింటైన్ చేస్తుంది, ఇక్కడ ఇది సర్ఫేస్ తోటి 90 డిగ్రీస్ మెయింటైన్ చేస్తుంది. ఇది బ్లూ కలర్ ఉంది కదా, సో ఈ సర్ఫేస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుందన్న 90 డిగ్రీస్ అనేది మేక్ చేస్తుంది. సర్ఫేస్ తో అది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, 90 డిగ్రీస్. సో ఇది 90 డిగ్రీస్, ఇదేంటిది నార్మల్. క్లియర్ అయిందా లేదా? ఇది 90 డిగ్రీస్, ఇదేంటి నార్మల్ మాట. ఓకేనా, సో ఇది 90 డిగ్రీస్ యాంగిల్ ఉన్నదాన్ని మనం నార్మల్ అంటాం. నార్మల్ తో ఇన్సిడెంట్ రే చేసే యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, నార్మల్ తో రిఫ్లెక్టెడ్ రే చేసే దాన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అంటామాట. ఓకేనా, సో ఈ విధంగా ఉంది. సో ఆల్రెడీ చూస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అన్నారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇదేంటిది, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ మూడు ఎలా ఉన్నాయంట, సేమ్ ప్లేన్ లో ఉన్నాయంట. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ మూడు సేమ్ ప్లేన్ లో ఉన్నాయి. అంటే ఏంటంటే నువ్వు ఒక సర్ఫేస్ ఎలా తీసుకున్నావు. ఓకే, సర్ఫేస్ ఎలా తీసుకుంటే నువ్వు లైట్ రే ఇలా పాస్ చేసావు అనుకో, నీకు ఇది నార్మల్ అవుతుంది కదా, ఇది నార్మల్ అవుతుంది. ఓకేనా, ఎక్కడైతే టచ్ అయిందో ఇది పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. అర్థమైందా? అంటే ఏంటి, ఇప్పుడు చెబుతాను చూడండి. సో ఈ పాయింట్ ఉంది కదా, దీన్ని పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ ఉందా, ఇగో ఇక్కడ ఈ పాయింట్ చూసారా, దీన్ని మనం పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాము. దిస్ వీ కాల్ ఇట్ యాస్ వాట్, పాయింట్ ఆఫ్, ఓకే, ఇన్సిడెన్స్. సో దిస్ వీ కాల్ ఇట్ యాస్ వాట్, పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. దాన్ని మనం ఏమంటాం, పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని చెప్పేసి అంటాము. ఓకే, సో ఇక్కడ ఈ రెండోది ఏం చెప్తున్నారు, ద ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ ఇవన్నీ ఒకటే ప్లేన్ లో ఉన్నాయంట. అది దాని అర్థం. నేను అంటే ఇన్సిడెంట్ రే ఇలా ఉందనుకో, నార్మల్ ఇలా ఉందనుకో, రిఫ్లెక్టెడ్ రే లెఫ్ట్ కి పోదు, రైట్ కి పోదు, ఇలా స్ట్రైట్ గానే వెళ్తుందంట. సో ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే మూడు ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. ఇక్కడ ఒక ఇమాజినరీ పేపర్ ఒకటి తీసుకున్నాం అనుకో, మూడు ఆ పేపర్ లోనే ఉంటాయంట. అర్థమైందా? అంతే తప్ప ఇన్సిడెంట్ రే ఇలాగా, నార్మల్ ఇలాగా, రిఫ్లెక్టెడ్ రే మీ వైపు రాదు. అర్థమైందా? నేను లాజలైట్ చేస్తే అటే వెళ్తుంది, అంతే తప్ప మీ వైపు రాదు మాట. అర్థమైందా? సో ఇది మాట. సో ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్ అంటే దాని మీనింగ్ అది. ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్ అంటే దాని మీనింగ్ మీకు క్లియర్ అయిందా? క్లియర్ అయితే ఏం చేయాలి, కింద ఉన్న లైక్ బటన్ ని లైక్ చేయండి. ఐ విల్ ఫీల్ సో హ్యాపీ. ఓకేనా, నౌ లెట్స్ సీ.
ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ ఇమేజెస్. ఏంటిది సడన్‌గా ఇమేజెస్‌లోకి వచ్చాం. అవును, నువ్వు లైట్ రేస్ గురించి తెలుసుకోబోతున్నావు. అవును. దీని నుంచి ఏం చెప్తాం? దీని నుంచి మిర్రర్ దగ్గరికి వెళ్తాం. మిర్రర్‌లో అక్కడ రిఫ్లెక్షన్ అనేది జరుగుతది కదా! అవును. సో, మిర్రర్‌లో రిఫ్లెక్షన్ అనేది జరుగుతది కాబట్టి నీకు అక్కడ ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది. అక్కడ మనం ఇమేజెస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఇమేజెస్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయంట? 2 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయంట. ఒకటేంటంటే రియల్ ఇమేజ్, ఇంకోటేంటంటే వర్చువల్ ఇమేజ్. ఓకేనా? ఒకటేంటది రియల్ ఇమేజ్, ఇంకోటేంటి వర్చువల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అనేది ఆల్వేస్ ఫార్మ్స్ ఆన్ ద స్క్రీన్. ఇదేమవుతదన్న? సో, ఇట్ ఆల్వేస్ forms on the screen. ఆల్వేస్ ఫార్మ్స్ ఆన్ ద స్క్రీన్. మనకి ఇమేజ్ అనేది ఏమవుతుందన్న? ఆల్వేస్ ఫార్మ్స్ ఆన్ ద స్క్రీన్. ఓకే. నెక్స్ట్ వర్చువల్ ఇమేజ్ ఉంది. వర్చువల్ ఇమేజ్ వాట్? ఇట్ ఈస్ ఆల్వేస్ ఎరెక్ట్. ఓకే. వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి? వర్చువల్ ఇమేజ్ అంటే విచ్ ఫార్మ్స్ ఇన్సైడ్ ద మిర్రర్ ఆర్ ఇన్సైడ్ ద లెన్స్. ఓకే. విచ్ ఫార్మ్స్, ఓకే, ఫార్మ్స్ ఇన్సైడ్ మిర్రర్. ఓకే. ఇక్కడ మనం ఏం చెప్దాం అంటే విచ్ ఫార్మ్స్ ఇన్సైడ్ మిర్రర్ అని చెప్పేసి అంటాం. లేదంటే కొన్ని డెఫినేషన్స్లో ఎలా ఉంటుందంటే డాటెడ్ లైన్స్ ని ట్రేస్ బ్యాక్ చేస్తే ఎక్కడైతే మీట్ అవుతుందో అక్కడ మనకి ఫార్మ్ అయిన ఇమేజ్ ని మనం వర్చువల్ ఇమేజ్ అంటాం. యాక్చువల్ లైట్ రేస్ మీట్ అయ్యే చోట మనం రియల్ ఇమేజ్ అంటాం. అది కూడా ఒక రకమైన డెఫినేషన్. ఓకే. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఓకే, రియల్ ఇమేజ్ వచ్చేటప్పటికి ఏంటంటే యాక్చువల్ లైట్ రేస్ మీటింగ్ దట్ వీ కాల్ ఇట్ యాజ్ అన్ రియల్ ఇమేజ్ అంటాం. అదే ట్రేసింగ్ బ్యాక్ ద రిఫ్రాక్టెడ్ రేస్ అండ్ గోయింగ్ టు మీట్ ద పాయింట్, దట్ పాయింట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ వర్చువల్ ఇమేజ్ అని చెప్పేసి అంటాం. సో మనకి ఈ రకమైన డెఫినేషన్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటన్నా చెప్తాను, అది కూడా చెప్తాను. మనకి రే డయాగ్రామ్స్ వస్తాయి కదా, రే డయాగ్రామ్స్కి వచ్చినప్పుడు నీకు చెప్తే నీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకే. సో ఇక్కడైతే మాత్రం ఏంటి, రియల్ ఇమేజ్ అంటే నీకు స్క్రీన్ మీద పడేది. ఇప్పుడు ప్రొజెక్టర్ ఉంది, ప్రొజెక్టర్ నువ్వు ఇమేజ్ అనేది ఏమవుతుంది, స్క్రీన్ మీద పడుతుంది కదా. సో అది రియల్ ఇమేజ్ మాట. వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి, నువ్వు మిర్రర్ ఉంది, మిర్రర్ లోపల నువ్వు చూసుకున్నావు, అది వర్చువల్ ఇమేజ్ మాట. అర్థమైందా? సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఇమేజ్ ఉంది. ఒకటి రియల్ ఇమేజ్, ఇంకోటి వర్చువల్ ఇమేజ్. సో ఈ ఇమేజెస్ వాటి గురించి మనం స్పెరికల్ మిర్రర్స్ లో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం జనరల్ గా మిర్రర్ ముందు నిలబడితే ఎప్పుడు వర్చువల్ ఇమేజే కనబడుతుంది. కానీ ఈ స్పెరికల్ మిర్రర్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే నీకు రియల్ ఇమేజ్ కూడా కనబడుతుంది. సో ఇప్పుడు మనం కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే. కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ గురించి తెలుసుకోబోతున్నాం. చూద్దాం మనం. ఓకే. సో ఇది ఎలాగా, కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటి, కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంటో చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను. ఓకే. సో నేను ఏం చేస్తానంటే ఐఎమ్ టేకింగ్ ఏ సర్కిల్ లైక్ దిస్. ఇలా ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. ఓకే. ఒక సర్కిల్ తీసుకుని నేను ఏం చేస్తున్నాను, దీన్ని 2 ముక్కలు చేస్తాను. ఓకే. ఐ విల్ మేక్ ఇట్ ఇంటూ 2 halves. ఓకే. సో ఐ విల్ మేక్ ఇట్ ఇంటూ 2 halves. నేను ఏం చేస్తున్నాను, ఇలా 2 హాఫ్లు చేశాను, 2 ముక్కలు 2 హాఫ్లు చేశాను. ఓకే. ఐఎమ్ డూయింగ్ 2 halves నాను. ఓకే. సో నేను ఏం చేశాను, 2 halves చేశాను. ఇలా ఏంటి, ఐఎమ్ టేకింగ్ ఏ స్పెరికల్ షేప్, స్ఫియర్. ఓకే. సర్కిల్ అని అంటున్నాం కానీ ఇది చూడడానికి 2D అని చెప్తున్నాం కానీ 3 డైమెన్షన్లో నేను స్ఫియర్ తీసుకున్నాను. స్ఫియర్. ఓకే. స్ఫియర్ అంటే తెలుసు కదా, బాల్ షేప్. నేను దాన్ని ఏం చేశాను, ఒక నీట్గా దాన్ని పగలకుండా ఒక 2 ముక్కలు చేస్తాను. సో దిస్ ఈస్ మేడప్ ఆఫ్ వాట్, గ్లాస్ స్ఫియర్. దిస్ ఈస్ వాట్, గ్లాస్ స్ఫియర్. దిస్ ఈస్ ఎ గ్లాస్ స్ఫియర్. దీన్ని ఏం చేశాను, నేను 2 ముక్కలు చేశాను. నేను ఏం చేశానన్నా, 2 ముక్కలు చేశాను. సో ఒక ముక్కేమో ఇలా వచ్చింది. ఓకే. ఒక ముక్కేమో ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇంకో ముక్కేమో ఇలా వచ్చింది. ఓకే. ఇంకో ముఖ్యమో ఇలా వచ్చింది. సో దిస్ ఈజ్ ఇప్పుడు ఈ 2 గ్లాస్ అంటే గాజు స్ఫియర్లు అనేవి 2 ఫామ్ అయినాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను లోపల కోటింగ్ అనేది ఇస్తాను అనమాట. సో ఐఎమ్ డూయింగ్ ద కోటింగ్ ఇన్సైడ్. నేను లోపల సిల్వర్ కోటింగ్ అనేది వేశాను. ఓకే. మన మిర్రర్ ఇంకో మిర్రర్ లోపల కోటింగ్ ఉంటుంది కదా, వెనకాల ఎప్పుడైనా చూసాను మిర్రర్ పగిలిపోయిన మిర్రర్లో వెనకాల కోటింగ్ వేసి ఉంటుంది, పెయింట్ వేసి ఉంటుంది. ఆ కోటింగ్ అనేది లోపల ఇస్తే నాకు బయట మిర్రర్ కింద యాక్ట్ అవుతుంది. ఈ బయట మిర్రర్ కింద యాక్ట్ అవుతుంది. ఓకేనా. సో బయట నాకు ఏమవుతుంది, దిస్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ మిర్రర్. ఇది నాకు మిర్రర్ కింద యాక్ట్ అవుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ మిర్రర్ మనకు లోపల కోటింగ్ వేస్తే బయట మిర్రర్ కింద యాక్ట్ అవుతుంది కదా, దీన్ని మనం ఏమంటాం అంటే కాన్వెక్స్ మిర్రర్ అని చెప్పేసి అంటాం. దిస్ వి కాల్ ఇట్ యాజ్ కాన్వెక్స్ మిర్రర్. దాన్ని మనం ఏమంటాం, కాన్వెక్స్ మిర్రర్ అని చెప్పేసి అంటాము. ఓకేనా. సరే, ఈ సింపుల్ అనాలజీ చెప్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే. సో ఇది కాన్వెక్స్ మిర్రర్ అనమాట. అదే మీరు బయట కోటింగ్ వేశారు, ఇన్సైడ్ మిర్రర్ కింద యాక్ట్ అవుతుంది. ఓకే. మీరు బయట కోటింగ్ వేస్తే ఇన్సైడ్ మిర్రర్ కింద యాక్ట్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాం, కాన్కేవ్ మిర్రర్ అని చెప్పేసి అంటాం. దిస్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ మిర్రర్. ఇన్సైడ్ నీకు మిర్రర్ కింద యాక్ట్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాం, కాన్కేవ్ మిర్రర్ అని చెప్పేసి అంటాం. దిస్ వీ కాల్ ఇట్ యాజ్ వాట్, కాన్కేవ్ మిర్రర్. ఓకే. దీన్ని మనం ఏమంటాం, కాన్వెక్స్ మిర్రర్ అంటాం. దాన్ని మనం ఏమంటాం, కాన్కేవ్ మిర్రర్ అని చెప్పేసి అంటాం. మనకి ఏమైంది, నీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకో, కొబ్బరికాయ నువ్వు అలా పగలగొట్టిన వెంటనే 2 పీసెస్ అవుతాయా? అవును. నీకు వైట్ కలర్ ఉన్నది నీకు మిర్రర్ కింద యాక్ట్ అవుతుంది అనుకో, దాన్ని మనం ఏమంటాం, కాన్కేవ్ అంటాం. అదే బయట ఉన్నదాన్ని నీకు మిర్రర్ కింద యాక్ట్ అవుతుంది అనుకో, కాన్వెక్స్ అంటాం. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అర్థమైందా? ఒక కొబ్బరికాయ పగలగొట్టిన వెంటనే లోపల వైట్ కలర్ ఉంటుంది కదా, అదంతా నీకు మిర్రర్ కింద కనబడుతుంది అంటే దాని అర్థం ఏంటి, అది కాన్కేవ్. అలా కాకుండా లోపల నీకు బయట ఉన్నది కదా, బయట ఉన్నదంతా నీకు మిర్రర్ కింద యాక్ట్ అయితే కాన్వెక్స్.
అంతే, చాలా ఈజీ, అర్థమైందా? సో ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మనం కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? చాలా సింపుల్గా గుర్తుపెట్టేసుకున్నాం. ఓకే ఫైన్. ఇందాక చెప్పాను కదా, నీకు ఎక్కడ మిర్రర్ కింద యాక్ట్ అవుతుంది, నీకు లోపల ఉన్నది ఎక్కడైతే నీకు తెల్లగా ఉంటుందో అది మిర్రర్ కింద యాక్ట్ అయితే దాన్ని మనం ఏమంటాం, దట్ వి కాల్ ఇట్ యాస్ ఏ కాన్కేవ్ మిర్రర్ అని చెప్పేసి అంటాము. అలా కాకుండా నీకు బయట మిర్రర్, బయట సర్ఫేస్ నీకు మిర్రర్ కింద యాక్ట్ అవుతుంటే, నీకు బయట సర్ఫేస్ మిర్రర్ కింద యాక్ట్ అవుతాయి దాన్ని మనం ఏమంటాం, కాన్వెక్స్ మిర్రర్ అని చెప్పేసి అంటాము. ఓకే, ఇప్పుడు మనం రెండు మిర్రర్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద బోత్ ద మిర్రర్స్. ఓకే, రెండు మిర్రర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. లెట్స్ సీ దిస్ వన్. సో ఇక్కడ క్వశ్చన్ అడిగారు, డిస్టింగ్విష్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్ బేస్డ్ ఆన్ వన్ ప్రాపర్టీ. ఒక ప్రాపర్టీ బేస్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే అది కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అని చెప్పేసి చెప్పమన్నారు. ఓకే, ఇక్కడ పాయింట్ అనేది చూడండి, ఇక్కడ ఏం చెప్పాడు చూడండి ఒకసారి. ఓకే, ద ఫండమెంటల్ ప్రాపర్టీ డిస్టింగ్విషింగ్ ఓకే దీస్ మిరర్స్ ఈజ్ దేర్ సర్ఫేస్ కర్వేచర్ అండ్ హౌ దే రిఫ్లెక్టింగ్ ద లైట్ అన్నారు. అంటే ఏంటి, అసలు మనకి ఏ సర్ఫేస్ రిఫ్లెక్టింగ్ కింద యాక్ట్ అవుతుంది దాన్ని బట్టి మనకి మిర్రర్స్ అనేవి సెపరేట్ అయినాయి. ఓకే, కాన్కేవ్ మిర్రర్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇన్వర్డ్ లోపల ఉన్నది నీకు ఏమవుతుంది, మిర్రర్ కింద యాక్ట్ అవుతుంది. అదే కాన్వెక్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే నీకు అవుట్వర్డ్ అంటే బయట ఉన్నది నీకు మిర్రర్ కింద యాక్ట్ అవుతుంది. సో ఈ లోపల ఉన్నది నీకు మిర్రర్ కింద యాక్ట్ అవుతే నువ్వు కాన్కేవ్ మిర్రర్ అంటాం, అలా కాకుండా బయట ఉన్నది మిర్రర్ కింద యాక్ట్ అయితే నీకు కాన్వెక్స్ అంటాం. ఇది 2026 పబ్లిక్ ఎగ్జామ్లో 1 మార్క్ క్వశ్చన్కి వచ్చింది. చూసారా, 2026 పబ్లిక్ ఎగ్జామ్లో నీకు 1 మార్క్ క్వశ్చన్కి వచ్చింది. సో ఇలా నీకు ప్రాపర్టీ రాసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు గమనించవచ్చు. ఓకే, నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కాన్కేవ్ మిర్రర్ ఏదైతే ఇది ఏ మిర్రర్, ఇది కాన్కేవ్ మిర్రర్. ఇది ఓకే, ఇదేంటిది నాన్న, కాన్కేవ్ మిర్రర్. ఇది కాన్కేవ్ మిర్రర్ అనమాట. ఇదే మిర్రర్ నాన్న, ఇది కాన్వెక్స్ మిర్రర్. ఇదేంటిది, కాన్వెక్స్ మిర్రర్. ఓకే, ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ నుంచి లైట్ రేస్ ప్యారల్గా వస్తున్నాయి. ప్యారల్గా వచ్చిన ప్రతి లైట్ రే మీరు గమనించారు అనుకోండి. ఓకే, సో ప్యారల్గా వచ్చిన ప్రతి లైట్ రే, ఓకే ఇది ప్యారల్గా వచ్చింది, ఇది ప్యారల్గా వచ్చింది, ఇది ప్యారల్గా వచ్చింది, ఇది ప్యారల్గా వచ్చింది. ఈ లైట్ రేస్ అన్ని ప్యారల్గా మిర్రర్ మీద పడుతున్నాయి. ఈ లైట్ రేస్ అన్ని ప్యారల్గా మిర్రర్ మీద పడుతుంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఏమవుతుంది, ఆల్ ఆర్ మీటింగ్ ఎట్ వన్ పర్టికులర్ పాయింట్. అన్ని ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఆల్ ఆర్ మీటింగ్ ఎట్ వన్ పర్టికులర్ పాయింట్, అన్ని ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరకు వస్తున్నాయి. ఈ లైట్ రేస్ అన్ని ఇలా దగ్గరకు వస్తున్నాయి. చూసారా, ఇవన్నీ దగ్గరకు వస్తున్నాయి. దిస్ టైప్ ఆఫ్ వి కాల్ ఇట్ యాస్ వాట్, కన్వర్జింగ్. అవునా కదా, సో ఇక్కడ అంతా ఏమవుతుంది, కన్వర్జింగ్ అవుతుంది. సో కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్ కన్వర్జింగ్ మిర్రర్. దీన్ని మనం ఏమంటాం, కన్వర్జింగ్ మిర్రర్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాస్ కన్వర్జింగ్ మిర్రర్. దీన్ని మనం ఏమంటాం, కన్వర్జింగ్ mirror. Concave mirror is also called as converging mirror. Okay, convex mirror is also called as okay. So diverging mirror. Convex mirror is also called as diverging mirror. Okay, దీన్ని మనం ఏమంటాం, కన్వర్జింగ్ మిర్రర్ అంటాం, దాన్ని మనం ఏమంటాం, డైవర్జింగ్ మిర్రర్ అంటాం. సో కన్వర్జింగ్ డైవర్జింగ్ క్లియర్ కట్ గా అర్థమైపోయింది. ఇక్కడ వచ్చేటప్పుడు ఒకసారి ఇది కూడా చెప్పేస్తా మీకు ఒక అర్థమవుతుంది అన్న. సో ఇది వచ్చేటప్పుడు ఏంటంటే లైట్ రేస్ అన్ని ప్యారల్ గా వస్తాయి. సో ప్యారల్ గా వచ్చిన లైట్ రేస్ అన్ని నీకు కాన్వెక్స్ మిర్రర్ మీద పడింది. కాన్వెక్స్ మిర్రర్ మీద పడిన తర్వాత ఇక్కడ లైట్ రేస్ అన్ని ఏమవుతున్నాయి, దూరంగా వెళ్ళిపోతున్నాయి. గమనించండి, ఇది దూరంగా పోతుంది, ఇలా పోతుంది. అన్ని ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి. అవునా కదా, సో అన్ని ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఆరో మార్క్ చూసారా, ఇక్కడ ఆరో మార్క్ చూసారా, అన్ని దూరంగా వెళ్ళిపోతున్నాయి. సో ఇది దూరంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇది మనకి ఏమవుతుందన్నా, డైవర్జింగ్ మిర్రర్ అవుతుంది. దిస్ ఇస్ వీఆర్ గెటింగ్ వాట్ యాస్ ఏ డైవర్జింగ్ మిర్రర్. ఇది మనకి డైవర్జింగ్ మిర్రర్ అవుతుంది. సో ఇది కన్వర్జింగ్ మిర్రర్, ఇది డైవర్జింగ్ మిర్రర్. క్లియర్ కట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, సో దిస్ ఇస్ కన్వర్జింగ్, అదేంటన్నా డైవర్జింగ్ మిర్రర్. ఓకే ఫైన్, గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అవి ఈ పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ ఫోకస్, ఫోకల్ లెంత్, అపర్చర్ అని చెప్పేసి కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. మీరు ఈ డెఫినేషన్స్ చూద్దరు కానీ. ఓకే, దానికన్నా ముందు ఏంటివి ఏంటంటే, ఫర్ సపోజ్ నీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే అఖిల్, నిఖిల్ అని చెప్పేసి అలా ఉంటారు కదా. సో అలాగే ఇక్కడ కూడా కొన్ని పేర్లు మాట, అర్థమైందా? సో ఈ స్పెరికల్ మిర్రర్స్ నీకు అర్థం కావాలంటే కొన్ని పేర్లు ఉన్నాయి. సో ఆ పేర్లు నీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడను. ఓకే, సో ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ నేను ఏం చేస్తాను అంటే, ఐ విల్ టేక్ ద కాన్కేవ్ మిర్రర్. నేను ఏం చేస్తానంటే కాన్కేవ్ మిర్రర్ అనేది తీసుకోను. ఓకే, ఐఎమ్ టేకింగ్ ద కాన్కేవ్ మిర్రర్. ఓకే, ఐఎమ్ టేకింగ్ ద కాన్కేవ్ మిర్రర్. ఇది కాన్కేవ్ మిర్రర్ అనమాట. సో ఈ కాన్కేవ్ మిర్రర్ ఏంటి, మనకి అవుట్ సైడ్ మనం కోటింగ్ వేస్తే ఇన్సైడ్ నీకు మిర్రర్ కింద యాక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ కాన్కేవ్ మిర్రర్. ఓకే, దిస్ ఈస్ వాట్ నాన్న, కాన్కేవ్ మిర్రర్. ఇది కాన్కేవ్ మిర్రర్. ఇప్పుడు నేను ఏం చేశాను, నేను ఒక ఐఎమ్ టేకింగ్, ఇప్పుడు ఇది మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, సో ఇది ఒక ఆర్క్ కదా. ఈ ఆర్క్ డ్రా చేయాలి అంటే దానికంటూ ఒక సెంటర్ ఉంటుంది కదా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. దాన్ని మనం ఏమంటాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాము. ఓకేనా, ఇంకొంచెం కిందకి పెట్టాలి. ఓకే, సో లెట్స్ టేక్ దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇది ఈ కర్వ్ యొక్క సెంటర్ అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్.
ఓకేనా, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఈ మిర్రర్ కంటూ ఒక సెంటర్ ఉంటుంది కదా, ఈ మిర్రర్ ఉన్న సెంటర్ దాన్ని మనం ఏమంటాం అంటే పోల్ అంటాము. ఈ మిర్రర్ కి ఉన్న సెంటర్ ని మనం ఏమంటాం పోల్ అంటాము. ఈ ఆర్క్ కి ఉన్న సెంటర్ మనం ఏమంటాం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పేసి అంటాము. ఇప్పుడు ఈ పోల్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి నేను ఒక ఇమాజినరీ లైన్ ఇలా డ్రా చేశాను అనుకో, దీన్ని మనం ప్రిన్సిపాల్ యాక్సిస్ అని చెప్పేసి అంటాం. దీన్ని మనం ఏమంటాం ప్రిన్సిపాల్ యాక్సిస్ అని చెప్పేసి అంటాం. ద లైన్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద పోల్, దాన్ని మనం ఏమంటాం ప్రిన్సిపాల్ యాక్సిస్ అని చెప్పేసి అంటాము. క్లియర్ అయిందా లేదా? నా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు లైట్ రే అనేది, ఓకే ఫర్ సపోజ్ ఇప్పుడు జస్ట్ మినిట్ నాన్న. సో ఫర్ సపోజ్ ఇప్పుడు నీకు లైట్ రేస్ అనేవి ప్యారలల్ గా పాస్ అయింది. ప్యారలల్ గా పాస్ అయిన తర్వాత అది ఒక పర్టికులర్ పాయింట్ ఇలా రిఫ్లెక్ట్ అయ్యి వెళ్తుందా, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర టచ్ అవుతుందా? సో ఎక్కడైతే మనకి పర్టికులర్ పాయింట్ దగ్గర టచ్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం అంటే ఫోకస్ అని చెప్పేసి అంటాం. దీన్ని మనం ఏమంటాం ఫోకస్ అంటాం. ఇక లైట్ రేస్ అనేవి ఏమవుతున్నాయి అక్కడ తర్వాత ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఏమవుతుందంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అవుతూ వెళ్తుంది అనమాట. సో దట్ పాయింట్ వి కాల్ ఇట్ as వాట్, దీన్ని మనం ఫోకస్ అని చెప్పేసి అంటాము. దాన్ని మనం ఏమంటాం ఫోకస్ అని చెప్పేసి అంటాం. సో దిస్ పాయింట్ వి కాల్ ఇట్ as ఫోకస్. దీన్ని మనం ఏమంటాం నాన్న ఫోకస్ అని చెప్పేసి అంటాం. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోకస్. ఓకేనా, సో ఏంటిది ఆఫ్టర్ మనకి ప్యారలల్ ఇందాక చూసాం. ఓకే, ఇందాక చూసాం అన్ని ప్యారలల్ గా వచ్చి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నట్టు వెళ్తున్నాయి, అవునా కదా. సో దట్ పాయింట్ వి కాల్ ఇట్ as వాట్ ఫోకస్. దాన్ని మనం ఏమంటాం ఫోకస్ అని చెప్పేసి అంటాం. ఇక లైట్ రేస్ అన్ని ఇలా వచ్చి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి వెళ్తుంది, దాన్ని మనం ఏమంటాం ఫోకస్ అని చెప్పేసి అంటాము. దిస్ వి కాల్ ఇట్ as ఫోకస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చూడండి. ఓకే, పోల్ దగ్గర నుంచి ఓకే, సో పోల్ దగ్గర నుంచి మనకి ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ మనం ఏమంటాం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. అదే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ మనం ఏమంటాం ఫోకల్ లెంత్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ మనం ఏమంటాం ఫోకల్ లెంత్ అంటాం. ఆర్ అంటే ఏంటి రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఎఫ్ అంటే ఏంటి ఫోకల్ లెంత్. సో దిస్ ఈస్ ఫోకల్ లెంత్, దిస్ ఈస్ వాట్ నాన్న రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇది క్లియర్ అయిందా లేదా? ఓకే, ఇది క్లియర్ అయిందా? గుడ్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. ఇది మీకు టర్మ్స్ అన్ని మాక్సిమం కవర్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఇది ఏదైతే హైట్ ఉందో దీన్ని మనం అపర్చర్ అని చెప్పేసి అంటాం. దట్ వి కాల్ ఇట్ as వాట్ అపర్చర్. దాన్ని మనం ఏమంటాం అపర్చర్ అని చెప్పేసి అంటాం. సో నేను ఏం చేస్తాను అంటే ఈ కాన్కేవ్ మిర్రర్ టర్మ్స్ అన్ని పక్కన పెడతాను. ఓకే, ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ టర్మ్స్ అన్నిటి గురించి తెలుసుకుందాం. ఓకే, సో కాన్వెక్స్ టర్మ్స్ కూడా వెరీ మచ్ సిమిలర్, ఇంతే ఉంటుంది, అంతకు మించి వేరే డిఫరెన్స్ ఏముండదు. సో దిస్ ఈస్ కాన్వెక్స్. ఓకే, సో ఈ కాన్వెక్స్ మిర్రర్ లో నువ్వు ఏం చేస్తావు ఇన్సైడ్ కోటింగ్ ఇస్తావు. సో దట్ నీకు ఏమవుతుందంటే నీకు అవుట్ సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కింద యాక్ట్ అవుతుంది. ఓకే, అవుట్ సైడ్ నీకు ఏమవుతుంది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కింద యాక్ట్ అవుతుంది. ఓకే, ఎస్. సో ఇప్పుడు నీకు ఏమవుతుంది ఇక్కడ మనకి ఇది ఒక ఆర్క్ డ్రా చేయాలంటే ఇక్కడ అంటూ ఒకటి ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం అంటే సెంటర్ అని చెప్పేసి అంటాము. సో ఈ మిర్రర్ కి అంటూ ఒక సెంటర్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం పోల్ అని చెప్పేసి అంటాము. ఈ పోలు నెక్స్ట్ ఈ పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అయ్యే లైన్ ని మనం ఏమంటాం అంటే మనం ప్రిన్సిపాల్ యాక్సిస్ అని చెప్పేసి అంటాము. దట్ వి కాల్ ఇట్ as వాట్ ప్రిన్సిపాల్ యాక్సిస్. ఇదేందా? సో దాన్ని మనం ఏమంటాం ప్రిన్సిపాల్ యాక్సిస్ అని చెప్పేసి అంటాము. ఓకేనా, సో దిస్ వీ కాల్ ఇట్ as a ప్రిన్సిపల్ యాక్సిస్. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి లైట్ రేస్ అన్ని ఇలా వచ్చినాయి, అన్ని దూరంగా వెళ్ళిపోతున్నాయి, అవన్నీ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి వస్తున్నట్టున్నది అని దట్ పాయింట్ వీ కాల్ ఇట్ as, దా పాయింట్ మనం ఏమంటాం అంటే ఫోకస్ అంటాం. చూడండి ఇక్కడ, సో ఈ లైట్ రేస్ అన్ని ఇక్కడ హిట్ అయ్యి ఒక పర్టికులర్ పాయింట్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఏ పాయింట్ దగ్గర నుంచి అయితే దూరంగా వెళ్ళిపోతున్నట్టు ఉందో దాన్ని మనం ఏమంటాం ఫోకస్ అంటాము. సో దాన్ని మనం ఏమంటాం ఫోకస్ అంటాము. లైట్ రేస్ మిర్రర్ లోంచి రావు కదా, మనకు లైట్ రేస్ మిర్రర్ లోపల నుంచి రాదు. ఇదంతా మిర్రర్ లోపల, అర్థమైంది? ఇదంతా మిర్రర్ లోపల, ఇదంతా మిర్రర్ బయట, అర్థమైంది? ఇదంతా మిర్రర్ బయట. నువ్వు ఏంటిది ఇది ఎలా ఉంది ఎలా చూస్తున్నావు అంటే సైడ్ వ్యూ నుంచి చూస్తున్నావు, అర్థమైందా? నీకు ఇలా మిర్రర్ అనేది సైడ్ వ్యూ నుంచి చూస్తున్నావు. ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది, ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది అన్నమాట, అర్థమైందా? నువ్వు సైడ్ వ్యూ చూస్తున్నావు, సైడ్ వ్యూ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది, సైడ్ వ్యూ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. క్లియర్ అయిందా? ఇది పోల్, ఇది ఫోకస్, అది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ కూడా కొన్ని టర్మ్స్ అనేవి చూద్దాం. లెట్స్ సీ ద టర్మ్స్ హియర్. సో ఇక్కడ కూడా కొన్ని టర్మ్స్ అని చూద్దాం. పోల్ దగ్గర నుంచి ఫోకస్ కొన్న డిస్టెన్స్ ఏమంటాం అంటే ఫోకల్ లెంత్ అంటాం. పోల్ దగ్గర నుంచి సెంటర్ కొన్న డిస్టెన్స్ ఏమంటాం అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. దీన్ని మనం ఏమంటాం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సిమిలర్ టర్మ్స్ మాట. ఓకే, వెరీ మచ్ సిమిలర్ టర్మ్స్. ఓకే, ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటి, ఇది ఏంటన్నా ఇది కాన్కేవ్ మిర్రర్. ఇది వచ్చేటప్పటికి ఏంటన్నా దిస్ ఇస్ కాన్కేవ్ మిర్రర్. ఇది వచ్చేటప్పటికి ఏంటన్నా కాన్వెక్స్ మిర్రర్. ఇది వచ్చేటప్పటికి ఏంటన్నా కాన్వెక్స్ మిర్రర్ అనమాట. ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది కాన్వెక్స్ మిర్రర్. ఐ హోప్ యూ గాట్ ఇట్ దిస్ వన్. గుడ్. సో నీకు ఇది క్లియర్ అయింది. గుడ్. ఇప్పుడు మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ దాంట్లో ఇదిగో ప్రతి స్టేట్మెంట్ యొక్క డెఫినేషన్ ఉంది. మీరు ఏం చేస్తారంటే పాజ్ చేసి మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోండి. అపర్చర్ గురించి డిస్కస్ చేసాం, ఫోకల్ లెంత్, ప్రిన్సిపల్ యాక్సిస్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ఏంటంటే రే డయాగ్రామ్స్ అని చెప్పేసి వెరీ ఇంపార్టెంట్ నాన్న. మీకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీకు ప్రీ ఫైనల్ గ్యారెంటీ ఒకటి అడుగుతున్నాడు, పబ్లిక్ ఎగ్జామ్లో కూడా తప్పకుండా ఒకటి అడుగుతున్నాడు. సో ఇది రే డయాగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నీకు రే డయాగ్రామ్స్ అర్థం కావాలి అంటే మాత్రం దానికంటూ కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ రూల్స్ ఆఫ్ ఆబ్టైనింగ్ ద ఇమేజ్ అని
అని చెప్పేసి ఉంది. సో ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇది రూల్ ఏంటి ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ ఈ స్టేట్మెంట్స్ అనేవి మీరు తర్వాత పాజ్ చేసి చూసుకోండి. బట్ ఈ రూల్ నేను సింప్లిఫై చేసి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తుంది, ఇఫ్ ఏ లైట్ రే, ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది కాన్కేవ్ మిర్రర్. ఇఫ్ ఏ లైట్ రే పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్, పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, దీనికి ప్యారలల్ గా లైట్ రే అనేది వెళ్తుంది. ఇఫ్ ఏ లైట్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ వాట్ ఫోకస్. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఏమవుతుంది, ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. సో ఇది వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇఫ్ ఏ లైట్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఏమవుతుంది, ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. ఓకేనా, అలాగే ఇఫ్ ఏ లైట్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, కాన్వెక్స్ కి వచ్చేటప్పటికి ఇది ఫోకస్ మీద నుంచి వెళ్ళట్లేదు కదా, ఇక్కడ ఏమవుతుంది, అపియర్ టు బి కమింగ్ ఫ్రమ్ ఫోకస్, ఫోకస్ మీద నుంచి వస్తున్నట్టుగా ఉంది. అర్థమైందా, ఇక్కడ ఫోకస్ మీద నుంచి వస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే లోపలికి వెళ్దు, లైట్ రే అనేది మిర్రర్ మీద పడ్డ తర్వాత లోపలికి వెళ్దు, అది తిరిగి మళ్ళీ ఎయిర్ లోకి వస్తుంది కదా. కాబట్టి ఇదంతా మిర్రర్ లోపల ఉంది. దిస్ ఇస్ మిర్రర్ ఇన్సైడ్. సో మిర్రర్ లోపలికి వెళ్తుంది కాబట్టి ద లైట్ రే విల్ కమ్ అవుట్ ఆఫ్ ద మిర్రర్. అర్థమైందా, సో అది ఎలా ఉంటుంది, ఇట్ అపియర్ లైక్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఫోకస్, ఫోకస్ మీద నుంచి వస్తున్నట్టుగా ఉంటుంది, ఫోకస్ మీద నుంచి వస్తున్నట్టుగా ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నదన్నమాట. ఇది ఫస్ట్ రూల్ మాట. అర్థమైందా, సో ఇక్కడ అంతా చెప్పారు. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ వన్. ఓకే, తర్వాత ఏం చేస్తాం అంటే ఇది కూడా చూసుకో, ఈ స్టేట్మెంట్ కూడా చూసుకో, ఈ స్టేట్మెంట్ పాజ్ చేసి చదువుకో. ఓకే, సో బట్ నేను నీకు సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది వన్ షాట్ కదా. ఓకే, నీకు చాలా సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నీకు ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తే ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. ఇదేంటిది, చాలా ఈజీ. నీకు ఫోకస్ మీద నుంచి వెళ్తే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుంది, అంత ఈజీ. చూడను, ఇఫ్ లైట్ రే పాసింగ్ త్రూ ఫోకస్, ఓకే, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఫోకస్ మీద నుంచి వెళ్తే అది ఏమవుతుంది, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుంది. చాలా సింపుల్ అనమాట. అంటే ఇది రివర్సిబిలిటీ లా అని కూడా మనకి యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఏంటి, నీకు ఏ దారిలో వచ్చిందో తిరిగి అదే దారిలో వెళ్తుందని. అర్థమైందా, సో నీకు ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వస్తాయి, నీకు ఫోకస్ మీద నుంచి వెళ్తుంది, ఫోకస్ మీద నుంచి వెళ్తే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుంది. సో అంత ఈజీ మాట ఇది. ఓకే, సో ఫోకస్ మీద నుంచి వెళ్తుంటే అది ఏమవుతుంది, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇఫ్ లైట్ రే కమింగ్ టు ద ఫోకస్, ఇది ఫోకస్ మీదకి వెళ్తుంది అనుకోండి, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అనేది ఏమవుతుంది, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుంది. ఇది ఫోకస్ మీదకి వెళ్తున్నట్టుగా ఉంది, ఎందుకంటే ఇది లోపలికి వెళ్తుంది కదా, ఇది అంతా మిర్రర్ ఇన్సైడ్ కదా, ఇదంతా మిర్రర్ ఇన్సైడ్ లోపలికి వెళ్తుంది కాబట్టి ఇఫ్ లైట్ రే అపియర్ టు బి పాసింగ్ త్రూ ఫోకస్ మీద నుంచి వెళ్తున్నట్టుంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అనేది ఏమవుతుంది, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుంది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఏమవుతుందన్నా ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అది వెళ్తుంది. క్లియర్ అయింది లేదా, సో ఈ విధంగా ఇక్కడ డిస్కస్ చేశారు. ఓకే, ఫైన్, గుడ్. ఇది ఒక 2 రూల్స్, అప్పుడే 2 రూల్స్ అయిపోయినాయి. ఇంకో 2 రూల్స్ ఉన్నాయి. ఈ 2 రూల్స్ తెలుసుకుంటే సరిపోతుంది. మొత్తం 4 ఉంటాయి. ఈ 4లో మనం 3 ఎక్కువగా వాడతాం. ఓకే, నువ్వు కనీసం ఈ 3 గురించి తెలుసుకుంటే నీకు బాగా హెల్ప్ అవుతున్నాను. ఇది చాలా ఈజీ, డెడ్ ఈజీ. ఇదేంటిది, ఇఫ్ లైట్ రే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఓన్లీ. నీకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి పడితే మళ్ళీ తిరిగి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి వెళ్ళిపోద్ది. ఇక్కడ కూడా అంతే, ఇఫ్ లైట్ రే అపియర్ టు బి గోయింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్, దెన్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ పాస్ బ్యాక్ అండ్ ఫాలోస్ ద సేమ్ పాత్. అంటే ఏంటి, ఇప్పుడు ఒక లైట్ రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి వెళ్తున్నట్టుకుంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఏమవుతుంది, మనకి తిరిగి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచే వెళ్తున్నట్టు ఉంటుంది అనమాట. సో ఎలా వచ్చిందో అలాగే వెళ్తుంది అని అంటున్నాడు అనమాట. ఇది అర్థమైందా, ఎలా వచ్చిందో అలాగే వెళ్తుంది. ఎందుకు సార్ ఎలా జరుగుతుంది, ఎందుకంటే ఇది నార్మల్ మాట. అర్థమైందా, అది నార్మల్ కింద యాక్ట్ చేస్తుంది. ఎందుకు నార్మల్ కింద యాక్ట్ చేస్తుందో కూడా చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను జస్ట్. ఓకే, సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఇఫ్ లైట్ రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్తే ఏమవుతుంది, తిరిగి మళ్ళీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచే వెళ్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఇఫ్ లైట్ రే హిట్టింగ్ ఎట్ ద పోల్, ఓకే, ఒక లైట్ రే పోల్ని హిట్ చేస్తుందంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఏమవుతుంది, మళ్ళీ తిరిగి పోల్ దగ్గర నుంచే వెళ్తుంది అని చెప్పేసి అంటున్నాను. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఏమవుతుందన్నా అగైన్ ఇట్ విల్ గో త్రూ ద పోల్ అని చెప్పేసి అంటున్నాను. ఓకే, సో ఈ విధంగా లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాము. ఓకే, ఇందులో వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు అది లోడ్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం చూద్దాం. ఓకేనా, సో లెట్స్ సీ దిస్ వన్. ఓకే, అది రన్ అవుతూ ఉంటుంది, నో నీడ్ టు వరీ. సో ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం, సో లైట్ రిఫ్లెక్షన్ అనే పార్ట్ గురించి తెలుసుకున్నాం. సో లైట్ రిఫ్లెక్షన్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇఫ్ ఎ లైట్ రే పాసింగ్, ఇందులో ఇఫ్ ఎ లైట్ రే పాసింగ్ అండ్ హిట్ ఇఫ్ ఎ లైట్ రే పాసింగ్ త్రూ ద మీడియం అండ్ హిట్స్ ద సర్ఫేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ మీడియం, మళ్ళీ తిరిగి సేమ్ మీడియంలోకి వస్తుందంటే దాన్ని మనం ఏమంటాం, రిఫ్లెక్షన్ అని చెప్పేసి అంటాం. అవునా కదా, సో ఇది తెలుసుకున్నాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఈ 4 రూల్స్ కూడా అయిపోయినాయి. సో ఈ 4 రూల్స్ ఇక్కడ కూడా లైట్ రే అనేది ఇలా వచ్చింది, ఇలా తిరిగి వెళ్ళిపోయింది, ఇక్కడ కూడా లైట్ రే ఇలా వచ్చింది, ఇక్కడ కూడా తిరిగి వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంది. సో అంటే ఏంటి, ఇక్కడ దీని మీద పడి మళ్ళీ తిరిగి అదే మీడియంలోకి వచ్చేస్తుంది. అర్థమైందా, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అన్నారంటే ఇది ఏంటిది, నార్మల్ కింద యాక్ట్ అవుతుంది. గమనించారా లేదా, ఇది నార్మల్ కింద యాక్ట్ అవుతుంది. దీని గురించి ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్తానని చెప్పేసాను. నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం ఒకసారి. ఓకేనా, లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్లో ఒకసారి చూసేద్దాం. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఇది మిర్రర్ అనమాట. ఓకేనా, ఈ మిర్రర్ చూసుకుంటే మనకి ఇది ఏమవుతుంది, ఇది సెంటర్ అవుతుంది, ఇది ఏమవుతుంది, ఇది మనకి పోల్ అవుతుంది. ఈ రెండు లైట్ నుంచి పాస్ అయ్యేది మనం ఏమంటున్నాం, మనం వచ్చేటప్పటికి ఏంటంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పేసాం. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది సెంటర్, అది పోల్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, అంతా క్లియర్గా ఉంది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఒక లైట్ రే ఇలా పాస్ అవుతుంది అనుకో.
ఓకే, ఇది ఎంత యాంగిల్తో హిట్ చేసిందో అంతే యాంగిల్తో అది రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుందంట. ఇది ఫోర్త్ లా చెప్తుంది, అర్థమైందా? సో ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అయితే ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అవుతుందంట. అంటే ఏంటి, ఇది నార్మల్ అంటే అవును ఇది నార్మలే. ఇది నార్మల్ కింద ఎందుకు యాక్ట్ అయిందన్న అంటే ఇది నార్మల్ కింద ఎందుకు యాక్ట్ అయిందంటే ఒక్కసారి ఇదంతా అరెస్ట్ చేయి, ఇదంతా అరెస్ట్ చేయి, ఈ కింద కూడా అరెస్ట్ చేయి, ఇదంతా అరెస్ట్ చేయి. చూడు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఏ ప్లేన్ మిర్రర్. సరిగ్గా చూడు, ఇది ప్లేన్ మిర్రర్ కింద లేదా, ఒక చిన్న సైజు ప్లేన్ మిర్రర్ కింద లేదా? అవును ఇది ప్లేన్ మిర్రర్. దాని నార్మల్ ఎక్కడ నుంచి ఉంటుంది, దాని నార్మల్ సెంటర్ నుంచి ఉంటుంది అనమాట. సెంటర్ ఎందుకు అయ్యిందన్న, ఎందుకంటే నువ్వు ట్యాంజెంట్ చూసావు అనుకో, ఓకే నువ్వు ట్యాంజెంట్ చూసావు అనుకో, నీకు చెప్తాను చూడు, నీకు సర్కిల్ ఉంది, సర్కిల్ ఉన్నప్పుడు నువ్వు సర్కిల్కి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇలా ట్యాంజెంట్ డ్రా చేస్తావు. ఈ ట్యాంజెంట్ పెర్పెండిక్యులర్గా ఉన్నదాన్ని నువ్వేమంటావు, నార్మల్ అంటావు కదా. ఆ నార్మల్ అనేది ఎలా ఉంటుంది, పాసింగ్ త్రూ ద సెంటర్, అవునా కదా? మీరు మ్యాథ్స్లో తెలుసుకున్నారా లేదా? సో అదే ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట. ఈ సెంటర్ నుంచి పాస్ అవుతున్న దాన్ని మనం దీన్ని ఏమంటాం, మనం నార్మల్ అంటాము. ఇది నార్మల్ అనమాట. ఈ లైట్ రేకి ఇది నార్మల్ అవుతుంది. క్లియర్ అయిందా లేదా? అదే ఈ లైట్ రే వచ్చి ఇక్కడ టచ్ అయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న దాన్ని మనం నార్మల్ అంటాం. దిస్ వీ కాల్ ఇట్ యాస్ నార్మల్. ఇది నార్మల్ అవుతుంది అనమాట ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఏమవుతుంది, అది నార్మల్ అవుతుంది. క్లియర్ అయిందా లేదా? సో ఈ విధంగా ఉంది. ఓకేనా? ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్, ఎందుకు నార్మల్ అయిందని చెప్పేసి నీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఓకే, సో రే డయాగ్రామ్స్ వెళ్దాం. ఈ 6 రే డయాగ్రామ్స్, కాన్కేవ్ మిర్రర్ యొక్క 6 రే డయాగ్రామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దాని మీద నేను ఒక టేబుల్ కూడా ఇచ్చాను. సో నో నీడ్ టు వరీ. ఈ 6 రే డయాగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేను చెప్తాను దీని మీద, అంటూ ఒక వీడియో కూడా చేస్తాను నేను. సో నీకు ఫ్యూచర్లో మీకు ఒక 1 షాట్ వీడియో కూడా వస్తుంది. అది కూడా నేను ఒక ప్లేలిస్ట్లో పెట్టి మీకు ఇందులోనే యాడ్ చేస్తాను. సింపుల్ అన్న, చాలా సింపుల్, ఏముండదు. నీకు ఒక పేపర్ తీసుకుని దాని మీద నేను డ్రా చేసి చూపిస్తాను నీకు ఎలా రే డయాగ్రామ్స్ అనేవి ఎలా డ్రా చేయాలి ఏంటని చెప్పేసి ఒక క్లియర్ కట్ వీడియో అనేది చేస్తాను. సో మీకు అది చూస్తే సరిపోతుంది. మీకు రే డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలో మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడైతే మాత్రం వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ వచ్చినప్పటికి ఏంటంటే ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ అంటే ఆబ్జెక్ట్ ఎక్కడో దూరంగా ఉంది. ఎక్కడో దూరంగా ఉందంటే స్టార్స్, సన్ ఇవన్నీ చాలా దూరాన్ని ఉంటాయి. ఏం దగ్గరగా ఉండడం కాదు, చాలా చాలా దూరాన్ని ఉంటాయి. అర్థమైందా? సో అన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. దాన్ని మనం ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ అని చెప్పేసి అంటాం. ఒకవేళ ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ అయితే సో అప్పుడు మనకు లేజర్, అప్పుడు మనకు అక్కడ నుంచి వచ్చే లైట్ రేస్ అన్ని ఎలా ఉంటాయి, ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ అంటే వి విల్ గెట్ ద ప్యారలల్ లైట్ రేస్. ఎలాంటి లైట్ రేస్ వస్తాయన్నా, విల్ గెట్ ద ప్యారలల్ లైట్ రేస్. మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ అంటే ఏమొస్తుంది, మనకి ప్యారలల్ రేస్ వస్తాయి. ప్యారలల్ రేస్ వస్తాయి. ఫర్ సపోజ్ హియర్ దీస్ ప్యారలల్ రేస్, ఏదైతే ప్యారలల్ రేస్ వచ్చినాయో అవి ఒకవేళ ప్రిన్సిపల్ యాక్సిస్ కే ప్యారలల్ గా ఉంటే అప్పుడు అవన్నీ ఏమవుతాయంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దాన్ని మనం ఏమంటాం అంటే ఫోకస్ అంటాం. ఇది ఆల్రెడీ మనం ఇందాక తెలుసుకున్నదే. ఓకేనా? సో ఇఫ్ లైట్ రే పాసింగ్, ఓకే ఇఫ్ లైట్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఏమవుతుంది, ఫోకస్ దగ్గర మీట్ అవుతుంది. సో ఇది మనకి చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది. ఓకే, తర్వాత నేను యూజెస్ చెప్తాను. ఇది చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఇది మీకు తెలుసుకోవడానికి, అర్థమైందా? ఇది సింపుల్గా చెప్పాలంటే టార్చ్ లైట్. టార్చ్ లైట్ ఇక్కడ ఎందుకు వచ్చిందన్న చెప్తాను, అది కూడా వస్తుంది. ఓకేనా? టార్చ్ లైట్ గురించి కూడా వస్తుంది, చెప్తాను. ఓకేనా? సో ఇఫ్ లైట్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఏమవుతుంది, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం, ఫోకస్ అని చెప్పేసి అంటాము. దట్ వి కాల్ ఇట్ యాస్ వాట్, ఫోకస్ నాన్న. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చినప్పటికి ఏంటి, ఆబ్జెక్ట్ బియాండ్ సి. ఓకే, పోనీ ఇప్పుడే చెప్పాను, ఇప్పుడు చెప్పేస్తాం. ఓకే, ఇప్పుడు చెప్పేస్తాం, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో ఒక్కసారి చూడనా. ఓకే, ఇది కాన్కేవ్ మిర్రర్ అనమాట. ఓకేనా? ఇది కాన్కేవ్ మిర్రర్. ఓకే, ఇది కాన్కేవ్ మిర్రర్ అంటే నీకు అవుట్ సైడ్ కోటింగ్ అనేది ఉంటుంది, నీకు ఇన్సైడ్ మిర్రర్ కింద యాక్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నీకు లైట్ రేస్ అని, ఇప్పుడు నీకు ప్రిన్సిపల్ యాక్సిస్ ఏది, నీకు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఇది. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా? ఎస్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు లైట్ రేస్ అనేవి ఏమవుతున్నాయంటే లైట్ రేస్ ఆర్ కమింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తున్నాయి, ఇలా వెళ్తున్నాయి. ఇంకో ఇవన్నీ ఏమవుతున్నాయి, ఇవన్నీ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఇవన్నీ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఇవన్నీ పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఇవన్నీ పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. నేను ఇందాక చెప్పాను లైట్ అనేది రివర్సిబిలిటీ లా కూడా ఫాలో అవుతుంది అని చెప్పేసి. అంటే ఏంటి, ఎలా వచ్చిందో అలాగే తిరిగి వెళ్తుందని. అంటే ఫోకస్ మీద నుంచి వచ్చిన లైట్ రేస్ మళ్ళీ తిరిగి ఇలా ప్యారలల్ గా వెళ్తాయని చెప్పేసి అన్నాను కదా. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి వచ్చిన లైట్ రేస్ ఏమైనా ఉన్నాయనుకో, జస్ట్ ఇమాజిన్. ఓకే, ఇక్కడ నుంచి ఏదైనా లైట్ రేస్ ఇలా వస్తున్నాయి అనుకో, అవన్నీ ఏమవుతాయి, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్ళిపోతాయి. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తాయి. సో దీన్ని మనం చూసుకుంటే, అంటే నేను ఇక్కడ ఒక బల్బ్ పెట్టాను అనుకో, ఈ ఫోకస్ దగ్గర నేను ఒక బల్బ్ పెట్టాను అనుకో. ఓకే, ఈ ఫోకస్ దగ్గర నేను ఏం చేస్తాను, ఒక బల్బ్ పెట్టాను. ఆ బల్బ్ నుంచి లైట్ రేస్ అన్ని వస్తున్నాయి. అది దీని మీద పడి ఏమవుతుంది, అన్ని ఈ డైరెక్షన్ వెళ్తున్నాయి. అదే కదా టార్చ్ లైట్ అంటే, ఇదే కదా టార్చ్ లైట్ అంటే. చూడండి సరిగ్గా చూసుకుంటే ఇదే కదా టార్చ్ లైట్ అంటే. మనకి హెడ్ లైట్, బైక్స్ లో ఉండే హెడ్ లైట్ అన్ని ఇయే కదా. అవును. సో నువ్వు ఏం చేస్తున్నావు, ఒక మిర్రర్ తీసుకుని ఆ మిర్రర్ దగ్గర నువ్వు ఆ ఫోకస్ దగ్గర నువ్వు ఏం చేస్తున్నావు, బల్బ్ పెడతావు. అక్కడి నుంచి లైట్ రేస్ అన్ని ప్యారలల్ గా వెళ్తున్నాయి.
అంతే, ఇదే మనం అక్కడ చేసేది. మన టార్చ్ లైట్లోని అన్నింటిలోని యూజ్ చేసేది ఇదే. అర్థమైనా? సో ఇంత సింపుల్ దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇది నిజంగానే నీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తే మాత్రం నువ్వు కింద కామెంట్ సెక్షన్లో ఇక్కడ నిజంగా చాలా బాగుందని అని చెప్పేసి నువ్వు మెసేజ్ చేయి. ఓకేనా? ఎస్. సో లవ్ ఇట్ అని, లేదంటే లైక్ ద లెక్చర్ అని చెప్పేసి అలా మెసేజ్ చేయి. ఐ ఫీల్ సో హ్యాపీ. ఓకే, నీకు ఇది క్లియర్ అయిందంటే. ఓకేనా? సో ఈ విధంగా నీకు టార్చ్ లైట్లో కూడా నీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా నీకు టార్చ్ లైట్లో కూడా హెల్ప్ అవుతుంది. అంటే దీని నుంచి అక్కడ దాకా తెలుసుకుంటున్నాం అనమాట. సో ఇలా మనం డిఫరెంట్ థింగ్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. నువ్వు దాని గురించి తెలుసుకుంటున్నావు, దాని తర్వాత ఎలా వాడాలనేది తర్వాత చూసుకుంటాం. ఓకేనా? ఎస్. సో ఇదేంటిది? ఆబ్జెక్ట్ బియాండ్ సి. ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టావు? బియాండ్ సి పెట్టావు. అంటే ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి బియాండ్ పెట్టావు. అర్థమైందా? సెంటర్ ఆఫ్ కర్వేచర్కి బియాండ్ పెడితే అప్పుడు మనకి ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ పెడితే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ బియాండ్ సి పెడుతుంటే ఏమవుతుంది? బిట్వీన్ ఎఫ్ అండ్ సి అనేది ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ బియాండ్ సి పెడుతుంటే బిట్వీన్ ఎఫ్ అండ్ సి అనేది ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ సపోజ్ మీకు చూపిస్తాను. ఓకే, సో జస్ట్ ఏ మినిట్ నాన్న, మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూద్దాం. ఓకే, మనకి ఏమవుతుంది? మీకు ఇది చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తాను అన్న. ఓకే, ఇది చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి. ఓకే, సో ఫస్ట్ లైట్ రేస్ అనేవి ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? నా ఎజెండా ఏంటి? నా ఎజెండా ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందన్నమాట. అర్థమైందా? ఇదిగో ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ని నేను వేరు చోట్ల తీసుకెళ్తున్నాను. ఓకే, ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ పెట్టా. ఓకే, ఇన్ఫినిటీ పెట్టిన తర్వాత ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ పెట్టా. ఇన్ఫినిటీ తర్వాత ఈ ఆబ్జెక్ట్ని ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళి కొద్ది ఇమేజ్ అనేది ఏమవుతుంది చూడండి, ఇమేజ్ కూడా మూవ్ అవుతూ వెళ్తుంది. ఓకే, ఆబ్జెక్ట్ హైట్ కూడా నేను కొంచెం పెంచుతాను. ఓకే, ఎస్, ఇప్పుడు మీకు బాగా కనబడుతుంది. సో ఇది ఆబ్జెక్ట్. అర్థమైందా? ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది ఫోకస్, ఇదేంటిది? రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా? సో ఈ విధంగా ఉంది. నేను ఏం చేస్తున్నా? నేను ఆబ్జెక్ట్ని కొద్దిగా మూవ్ చేసుకుంటూ వెళ్తున్నా. ఆబ్జెక్ట్ని కొద్దిగా మూవ్ చేసుకుంటూ నేను ఇలా తీసుకెళ్తా ఉంటే ఇమేజ్ చూసారా? ఇమేజ్ అనేది ఎలా పోతుందో చూసారా? ఆబ్జెక్ట్ మూవ్ చేస్తా ఉంటే ఇమేజ్ అనేది మూవ్ అవుతూ వెళ్తుంది. ఆబ్జెక్ట్ మూవ్ చేస్తా ఉంటే ఇమేజ్ అనేది మూవ్ అవుతూ వెళ్తుంది. సో ఇక్కడ చూడండి, ప్రతిదీ గమనించండి, ప్రతిదీ ఇప్పుడు ఇమేజ్ అలా వెళ్ళిపోయి మళ్ళీ ఇమేజ్ ఇలా వచ్చిందన్నమాట. సో వీటినే మనం ఇప్పుడు రే డయాగ్రామ్స్ కింద చెప్పుకోబోతున్నాం. ఓకే, వీటిని మనం ఏం చేస్తున్నాం? రే డయాగ్రామ్స్ కింద చెప్పుకోబోతున్నాం. ఆబ్జెక్ట్ అనేది ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆబ్జెక్ట్ అనేది ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్తే ఇమేజ్ అనేది కూడా మనకి ఏమవుతుంది? ఇమేజ్ కూడా మనకు మూవ్ అవుతూ వస్తుంది. ఓకే, ఇమేజ్ కూడా మనకి ఏమవుతుంది? మూవ్ అవుతూ వస్తుంది. దీని గురించి మనం డీటెయిల్గా చెప్పుకుంటాం. ఒక్కో స్టెప్ గురించి మాట, ఒక్కో స్టెప్. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేసాము? ఆబ్జెక్ట్ బియాండ్ సి. ఆబ్జెక్ట్ బియాండ్ సి దగ్గర మనం ఆల్రెడీ 4 లైట్ రేస్ గురించి తెలుసుకున్నాం, అవునా కదా? అందులో ఒక 2 వాడు సరిపోద్ది. ఇది హెడ్ పాయింట్ ఉంది కదా, ఈ హెడ్ పాయింట్ దగ్గర నుంచి 2 లైట్ రేస్ తీసుకున్నాం. ఆ 2 లైట్ రేస్ ఎక్కడైతే రిఫ్లెక్ట్ అయ్యి మీట్ అవుతున్నాయో అక్కడ మనకి ఏంటంటే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. 2 లైట్ రేస్ కావాలి కదా, ఫస్ట్ లైట్ రే తీసుకున్నాం. సో ఫస్ట్ లైట్ రే చూడు, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. మనకి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుంది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఏమవుతుంది? ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. ఓకే, ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. ఓకే, ఎస్, అది ఏమవుతుందన్న? ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. గుడ్. ఓకే, ఇది ఫోకస్ మీద నుంచి. ఇప్పుడు ఇంకో లైటర్ తీసుకుంటాం. ఇంకో లైటర్ తీసుకునేటప్పటికి మనకి ఇది ఏమవుతుంది? ఇది ఫోర్త్ తీసుకున్నాడు. నువ్వు ఫోర్త్ తీసుకోవచ్చు, లేదంటే నువ్వు ఫోకస్ మీద నుంచి తీసుకోవచ్చు. రెండు అక్కడే మీట్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఏంటంటే మనకి లైటర్ ఇలా వచ్చి టచ్ అయింది, అదేమవుతుంది? మనకి ఎంత యాంగిల్ తో టచ్ అయిందో అంత యాంగిల్ తో రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. ఈ రెండింటి యొక్క రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడ మీట్ అవుతున్నాయి? ఇది ఒక రిఫ్లెక్టెడ్ రే అండ్ ఇది ఒక రిఫ్లెక్టెడ్ రే. ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో అక్కడ నీకు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో అక్కడ నీకు ఏమవుతుందన్నా? ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా నువ్వు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది నువ్వు చేంజ్ చేసుకుంటూ వెళ్తే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా 2 లైట్ రేస్ అనేవి నువ్వు చూసుకున్నావు. ఓకే, ఇలా 2 లైట్ రేస్ అనేవి చూసుకున్నావు. ఓకే, సో ఆబ్జెక్ట్ అనేది మూవ్ చేస్తా ఉంటే ఏమవుతుంది? ఇమేజ్ అనేది కూడా మూవ్ అవుతుంది. ఇక్కడ చూసారా? ఆబ్జెక్ట్ అనేది మూవ్ చేస్తుంటే ఇమేజ్ మూవ్ అవుతుంది. ఆబ్జెక్ట్ మూవ్ చేస్తుంటే ఏమవుతుంది? ఇమేజ్ అనేది మూవ్ అవుతుంది. ఇది మీకు తెలుస్తుందా లేదా? ఇమేజ్ అనేది మూవ్ అవుతుంది. దీని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇక్కడ పెడితే ఇమేజ్ అనేది ఫామ్ అయింది కదా. ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి చూడండి. ఇమేజ్ ప్రాపర్టీస్ ఏంటి? ఇది రియల్, ఇన్వర్టెడ్. ఓకే, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఇది రియల్ ఇమేజ్ అని ఎలా చెప్తున్నాం అన్న చూడండి. ఓకే, సో రియల్ ఇమేజ్ అని ఎలా చెప్తున్నా ఉన్నా, ఇది మిర్రర్ లోపల, దిస్ ఈస్ కంప్లీట్లీ ఇన్సైడ్ ద మిర్రర్. ఇది అంతా మిర్రర్ లోపల, ఇది ఇక్కడ జరిగేదంతా ఏంటి? మిర్రర్ బయట. అర్థమైంది? ఇది మిర్రర్ బయట. ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది? నీకు మిర్రర్ బయట ఫామ్ అయింది. మిర్రర్ బయట ఫామ్ అవడం అంటే గాల్లో ఫామ్ అవుతుంది కదా. అందుకే ఇక్కడ నువ్వు స్క్రీన్ పెట్టాలన్నమాట. నీకు ఇక్కడ ఒక స్క్రీన్ పెడితే ఆ స్క్రీన్ మీద నీకు ఇమేజ్ అనేది పడుతుంది. సో స్క్రీన్ మీద ఇమేజ్ పడి దాన్ని మనం ఏమంటాం? రియల్ ఇమేజ్ కదా అంటాం. ఓకే, సో స్క్రీన్ మీద పడి ఇమేజ్ మనం ఏమంటాం? రియల్ ఇమేజ్ అంటాం. నీకు ఇమేజ్ అనేది ఇక్కడ రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ రియల్ ఇమేజ్ అనమాట.
క్లియర్ అయిందా? ఆబ్జెక్ట్ నుంచి బ్లూ లైట్ రేస్ వచ్చినాయి, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇక్కడ మీట్ అయింది. సో ఇక్కడ అనేది ఏం ఫామ్ అవుతుందన్న రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఉంది. నెక్స్ట్, సో ఇప్పుడు నీకు ఆబ్జెక్ట్ బియాండ్ సి అనేది క్లియర్ అయిందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే ఆబ్జెక్ట్ ఎట్ సి. నువ్వు సి దగ్గర తీసుకోవచ్చు. నువ్వు ఆబ్జెక్ట్ సి దగ్గర తీసుకొస్తే ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అవుతుంది? సి దగ్గర ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ సి దగ్గర తీసుకొచ్చి ఇమేజ్ కూడా సి దగ్గర ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా చూడు, నీకు ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. ఫోకస్ మీద వెళ్తుంటే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. నువ్వు ఇదైనా తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా 2 లైట్ రేస్ ఇంకా 4th రూల్ అలా ఉంది కదా, అవి కూడా తీసుకోవచ్చు. వీళ్ళకి అదే సేమ్ థింగ్. ఓకే, నీకు కూడా సేమ్ అనేది వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఉంది, నేను ఏం చేస్తాను, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని నెమ్మదిగా తీసుకొచ్చి ఆబ్జెక్ట్ ఎట్ ఆర్ అనేది పెట్టాను. ఓకే, ఆబ్జెక్ట్ ఎట్ ఆర్ అనేది పెట్టాను. సో ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ ఎట్ సి దగ్గర పెడితే ఇమేజ్ కూడా సి దగ్గరే ఫామ్ అయింది. ఆబ్జెక్ట్ ఎట్ సి పెడితే ఇమేజ్ కూడా సి దగ్గరే ఫామ్ అయింది. ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే ఇక్కడ సేమ్ అదే రూల్ తీసుకున్నారు, కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు 4th రూల్ చేస్తాం. మొత్తం ఇది వచ్చేటప్పటికే మొత్తం 4th రూలే తీసుకున్నారు. అర్థమైందా? సో ఇలాగే నేను రే డయాగ్రామ్ డ్రా చేయొచ్చు, అలాగే రే డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. ఎలా డ్రా చేసినా సరే మీకైతే మాత్రం మార్క్స్ పడాల్సిందే. అర్థమైందా? సో అందులో అయితే మాత్రం ఎటువంటి మిస్టేక్ లేదు. ఓకేనా? సో మీరు ఇలాగ డ్రా చేసినా మీకు మార్క్స్ అనేవి పడతాయి, టెక్స్ట్ బుక్ లో వచ్చినట్టు డ్రా చేసినా సరే మీకు మార్క్స్ అనేవి పడతాయి. ఓకే, సో దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ వన్. ఓకే, సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అట్ సి అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? సి. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ఇక్కడ సి కి ఎఫ్ కి మధ్యలోకి తీసుకొస్తాను. ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి కి తీసుకొస్తే అప్పుడు నాకు ఇమేజ్ బియాండ్ సి ఫామ్ అవుతుంది కదా, లేదో చూద్దాం. ఫామ్ అవుతా లేదు చూద్దాం. సో నేను ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి తీసుకొచ్చా. చూడండి, బిట్వీన్ ఎఫ్ అండ్ సి తీసుకొస్తే ఇమేజ్ నాకు ఎక్కడ ఫామ్ అవుతుంది? బియాండ్ సి ఫామ్ అవుతుంది. ఇమేజ్ నాకు ఎక్కడ ఫామ్ అవుతుంది? బియాండ్ సి. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఉంటే మనకి ఏమవుతుంది? ఇమేజ్ అనేది బియాండ్ సి అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఉంటే మనకి ఇమేజ్ అనేది ఏమవుతుంది? బియాండ్ సి ఫామ్ అవుతుంది. ఇమేజ్ అనేది మనకి ఏమవుతుందన్న బియాండ్ సి ఫామ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమో చిన్నగా ఉంది, ఇమేజ్ ఏమో పెద్దగా కనబడుతుంది. చూసారా లేదా? ఆబ్జెక్ట్ అనేది చిన్నగా ఉంది, ఇమేజ్ అనేది ఏమవుతుంది? పెద్దగా ఫామ్ అవుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి, ఆబ్జెక్ట్ ఎంత హైట్ ఉందో ఇమేజ్ కూడా అంతే హైట్ ఫామ్ అవుతుంది అంట. ఆబ్జెక్ట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ హైట్. ఇవన్నీ అలా గుర్తుపెట్టుకోవాలన్నా ఒక లాస్ట్ లో ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ గుర్తుపెట్టుకో సరిపోద్ది. అర్థమైందా? సో ఇది ఇంకా చాలా ఈజీ. ఆ టేబుల్ వచ్చినప్పుడు నీకు చెప్తాను. ఓకేనా? సో బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఉంటే ఏమవుతుంది? బియాండ్ సి ఫామ్ అవుతుంది. బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఉంటే ఏమవుతుంది? బియాండ్ సి. లాస్ట్కి వచ్చేసాను, లాస్ట్ 2 ఉన్నాయి. సో ఇది చూడండి, నేను ఎఫ్ ఫోకల్ లెంత్ మీద పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. నేను ఫోకస్ దగ్గర పెడుతుంటే అది ఏమవుతుంది? ఇమేజ్ అట్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ 2 లైట్ రేస్ ప్యారలల్ లైట్ రేస్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. 2 ప్యారలల్ లైన్స్ ఎక్కడైనా మీట్ అవుతాయా? 2 ప్యారలల్ లైన్స్ ఎక్కడ మీట్ అవ్వవు కదా. సో ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఎఫ్ అండ్ సి మధ్యలో ఆబ్జెక్ట్ అనేది ఉంటే మనకి ఏమవుతుంది? మనకి ఇమేజ్ అనేది ఎఫ్ అండ్ పి, ఎఫ్ కి పి కి, పోల్ అంటే పోల్, పి అంటే పోల్. ఓకే, ఎఫ్ కి పోల్ కి, ఫోకస్ కి పోల్ కి మధ్యలో ఆబ్జెక్ట్ అనేది ఉంటే మనకి వెర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎలా ఫామ్ అవుతుందో కూడా చూసేద్దాం. ఓకే, సో లెట్స్ సీ దిస్ ఆల్సో. ఇది కూడా చూసేద్దాం. సో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఐ విల్ మూవ్. ఇప్పుడు ఫోకస్ దగ్గర తీసుకెళ్తుంటే ఏమవుతుంది? ఓకే, ఐఎమ్ టేకింగ్ టు ద ఫోకస్ దగ్గర తీసుకెళ్తున్నాను. చూడండి, నువ్వు ఫోకస్ దగ్గర తీసుకెళ్ళిన వెంటనే 2 ప్యారలల్ రేస్ అనేవి ఫామ్ అయినాయి. చూసావు లేదా? యు ఆర్ గెటింగ్ వాట్? 2 ప్యారలల్ రేస్. నీకు ప్యారలల్ రేస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఓకే, చూడండి, 2 ప్యారలల్ రేస్ నెవర్ మీట్ కదా. ఈ 2 ప్యారలల్ రేస్ ఎక్కడ మీట్ అవ్వవు. అర్థమైందా? సో 2 ప్యారలల్ రేస్ ఎక్కడ మీట్ అవ్వవు కాబట్టి నువ్వు దాని నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో హియర్ మనకి ఎటువంటి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందన్నా, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ హైలీ ఎన్లార్జ్డ్ రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ప్రాపర్టీస్ చూసుకుంటే మనకి కొంచెం అటుపక్క ఫోకస్ అటుపక్క వెళ్ళింది, ఫోకస్ కరెక్ట్గా ఫోకస్ మీద ఉంటే మనకి రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో ఇంకొంచెం నేను డిస్టెన్స్ అనేది తగ్గిస్తాను. ఇప్పుడు మనకి ఏమవుతుంది? దీని లోపల అంతా ఈ వెర్చువల్ ఇమేజ్, ఇక్కడ నుంచి ఇక్కడ అంతా నీకు ఎక్కడ పెట్టినా సరే ఆబ్జెక్ట్ నీకు వెర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. చూడండి, ఇంకొంచెం మూవ్ చేస్తాను, అదిగో. ఓకే, సో నీకు ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది చూడండి, ఇక్కడ చూడండి. ఓకే, నేను ఆబ్జెక్ట్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ కి నేను పెడితే ఇమేజ్ అనేది ఏమవుతుంది? వెర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఐఎమ్ గెటింగ్ ద వెర్చువల్ ఇమేజ్. నాకు ఇక్కడ వెర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. వెర్చువల్ ఇమేజ్ అంటే ఇమేజ్ ఇన్సైడ్ మిర్రర్. నీకు ఇప్పుడు మిర్రర్ లో కనబడుతుంది మాట ఇమేజ్. ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ పెట్టామో ఆ ఇమేజ్ అక్కడ మిర్రర్ లో కనబడుతుంది. ఉన్నదేమో చిన్నగా ఉంది, అక్కడేమో పెద్దగా ఫామ్ అవుతుంది. చిన్న ఆబ్జెక్ట్ కానీ పెద్ద ఇమేజ్ కానీ ఫామ్ అవుతుంది. సో అర్థమైందా? సో ఈ విధంగా నీకు కాన్కేవ్ మిర్రర్ అనేది ఫామ్ అవుతుంది నాన్న. ఓకే, ఈ విధంగా నీకు కాన్కేవ్ మిర్రర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇటువంటి ఇమేజెస్ అనేవి మనకు ఫామ్ అవుతున్నాయి. సరిగ్గా చూసుకుంటే మొత్తం కలిపి మనం ఏం చేసుకోవచ్చు? ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వశ్చన్ అడిగారు, డ్రా ఏ నీట్ రే డయాగ్రామ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఇమేజ్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ అట్ సి అండ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి అన్నారు. సో సి దగ్గర ఎఫ్ అండ్ సి దగ్గర ఫామ్ చేస్తే ఇటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుందని చెప్పేసి అన్నారు. డ్రా చేసేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చినప్పటికి అట్ సి డ్రా చేసేద్దాం. నెక్స్ట్ ఏంటంటే బిట్వీన్ ఎఫ్ అండ్ సి డ్రా చేద్దాం. సో ఇదేంటంటే కాన్కేవ్ మిర్రర్. సో ఇది కాన్కేవ్ మిర్రర్ కాబట్టి ఓకే, సో ఇక్కడైతే బోర్డు మీద చెప్తున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పటికి నేను పెన్ పేపర్ తీసుకొచ్చి నీట్గా దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే,
ప్రిన్సిపల్ యాక్సిస్ కొద్దిగా బెండ్ అయింది, ఒక్క నిమిషం. సో ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది ఈ విధంగా తీసుకున్నాను. ఓకేనా, అండ్ ఐఎమ్ టేకింగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇన్ దిస్ మ్యానర్. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఐఎమ్ టేకింగ్ వాట్ హియర్ ఐఎమ్ టేకింగ్ ద పోల్. ఓకే, సో ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకుందాం. దిస్ ఇస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ వచ్చేటప్పటికి ఏముందంటే ఇక్కడ మనకి ఫోకస్ అనేది ఉంది. ఓకే, సో వాట్ దే మెన్షన్ ఎట్ సి అన్నారు. ఇఫ్ ఐ కీప్ ద ఆబ్జెక్ట్ ఎట్ సి, ఒకవేళ నేను ఆబ్జెక్ట్ నేను సి మీద పెట్టాను, ఇఫ్ ఐ కీప్ ద ఆబ్జెక్ట్ ఎట్ సి, మనకి ఏమవుతుంది లైట్ రేస్ అనేవి ప్యారల్ గా వస్తాయి. అవునా, సో ప్యారల్ వచ్చిన లైట్ రే ఏమవుతుంది ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద నుంచి వెళ్తుంది. సో ఇక్కడ హెడ్ పాయింట్ దగ్గర నుంచి ఫస్ట్ మనం ఈ మొత్తం బాడీ ఉంది, బాడీలో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇందులో నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ హెడ్ పాయింట్ తీసుకున్నా. ఈ హెడ్ పాయింట్ దగ్గర నుంచి ఒక లైట్ రే తీసుకుంటున్నాను. ఓకే, మనం మినిమం 2 లైట్ రేస్ అనేవి తీసుకోవాలి. ఈ హెడ్ పాయింట్ దగ్గర నుంచి నేను ఏం చేస్తాను, ఒక లైట్ రే తీసుకున్నాను. ద లైట్ రే విచ్ ఇస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నాను. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఏమవుతుంది ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఏమవుతుంది ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. ఓకేనా, ఎస్. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే ఇఫ్ ఎ లైట్ రే పాసింగ్ త్రూ ద ఫోకస్. ఓకే, సో ఇఫ్ లైట్ రే పాసింగ్ త్రూ ద ఫోకస్, ఒకవేళ ఒక లైట్ రే పాసింగ్ త్రూ ద ఫోకస్ మీద నుంచి వెళ్తుంది అనుకో, అప్పుడు ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఏమవుతుంది, అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర నుంచి వెళ్తుంది. సరే, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఏమవుతుంది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుంది. ఓకేనా, ఎస్. ఈ రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయి, అక్కడ మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. హియర్ వీఆర్ గెటింగ్ ద ఇమేజ్, ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అవుతుంది. ఓకే, ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అవుతుంది. క్లియర్ అయిందా లేదా? సో ఇక్కడ లైట్ రేస్ అనేవి ఎలా తీసుకుంటున్నాం, లైట్ రేస్ అనేవి ఈ విధంగా తీసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి బోర్డు కాబట్టి ఈ విధంగా వచ్చింది. అదే నేను పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేసాను ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా, సో నేను పేపర్ మీద డ్రా చేసి నీట్గా ఎన్ని సెంటీమీటర్స్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, కాంపాస్ ఎలా డ్రా చేయాలి, ఏంటి నీట్గా డ్రా చేసి మీకు చూపిస్తాను. నిజంగా మీకు బాగా అర్థమవుతుంది నాన్న. ఓకే, సో ఇది కూడా మనకి పబ్లిక్ ఎగ్జామ్ 2026లో మనకి 4 మార్క్స్కి వచ్చింది. ఓకే, రే డయాగ్రామ్స్ మనకి 4 మార్క్స్కి వచ్చింది అన్న 2026లో. క్లియర్ అయిందా? సో ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ దాంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ ఒక మనం స్మాల్ ట్రిక్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఏంటి ట్రిక్ అంటే ఇందాక చెప్పాను కదా, ఏంటిది ఆ ట్రిక్ ఇప్పుడు వస్తుంది, చూపిస్తాం. ఓకే, ఇది చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆబ్జెక్ట్ బియాండ్ సి ఉంటే మనకి ఏమవుతుంది, బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఫామ్ అవుతుంది. మనకి ఆబ్జెక్ట్ బియాండ్ సి ఉంటే మనకి ఏమవుతుందన్న, బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఫామ్ అవుతుంది. చూడండి, బియాండ్ సి ఉంటే బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఫామ్ అవుతుంది. ఓకే, సో ఏదైతే పెట్టానో అదే ఇక్కడ కూడా చూడండి, బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఉంటే బియాండ్ సి ఫామ్ అవుతుంది. ఓకే, బియాండ్ సి ఉంటే బిట్వీన్ ఎఫ్ అండ్ సి, బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఉంటే బియాండ్ సి. క్లియర్ అయిందా లేదా? ఈ విధంగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి 2 కూడా హైలైట్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, చూడండి. ఓకే, ఎట్ సి ఉంటే ఎట్ సిఏ. నెక్స్ట్ ఎట్ ఇన్ఫినిటీ. ఓకే, ఎట్ ఇన్ఫినిటీ. సో ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ ఉంటే, ఓకే, ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ ఉంటే మనకు ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఫోకస్ దగ్గర ఉంటే అది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. చూసారా, బ్లూ బాక్స్ ఒకటే చూడండి ఒకసారి, బ్లూ బాక్స్ 2, ఈ బ్లూ బాక్స్ 2 చూడండి, హైలైట్ చేస్తారు ఇక్కడ. ఓకే, సో ఇదో బ్లూ బాక్స్, ఈ బ్లూ బాక్స్ 2 టిక్ మార్క్ పెట్టినవి చూడండి. అట్ ఇన్ఫినిటీ ఉంటే ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది, ఫోకస్ దగ్గర ఉంటే అట్ ఇన్ఫినిటీ ఫామ్ అవుతుంది. బియాండ్ సి ఉంటే ఎఫ్ అండ్ సి దగ్గర ఉంటే మనకి బియాండ్ సి అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా నువ్వు గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. క్లియర్ అయిందా? నెక్స్ట్ ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది, జస్ట్ ఆ యానిమేషన్ గుర్తుపెట్టుకోండి, మీకు హోల్ థింగ్ అర్థమైపోతుంది. అర్థమైందా? సో నీకు ఎటువంటి నేచర్ ఆఫ్ ది ఇమేజ్ మీరు చూసుకుంటే ఇన్ఫినిటీ దగ్గర పెడితే మన ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఫోకస్ దగ్గర ఒక పాయింట్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా, హైలీ డిమినిష్డ్ అండ్ పాయింట్ సైజ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. మనకి అవుట్ సైడ్ ద మిర్రర్ ఫామ్ అవుతుంది కాబట్టి రియల్ అండ్ ఇన్వర్టెడ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. నువ్వు బియాండ్ సి దగ్గర పెడితే బిట్వీన్ ఎఫ్ అండ్ సి అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నువ్వు బియాండ్ సి దగ్గర పెట్టావు అనుకో, నువ్వు బియాండ్ సి దగ్గర పెడితే బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఫామ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇమేజ్ సైజ్ కూడా తగ్గింది. చూసారా, ఇమేజ్ సైజ్ కూడా తగ్గింది. సో డిమినిష్డ్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్, ఇది పైకి ఉంటే ఇది ఏమైంది, కిందకు ఉంది. అవునా కదా? సో ఇది పైకి ఉంటే ఇది కిందకు ఉంది కాబట్టి ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. రియల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్. రియల్ ఇమేజ్ అనేది ఎప్పటికీ ఇన్వర్టెడే. నీకు ఇక్కడ ఏ కేసు తీసుకున్నా సరే అస్తమాట నీకు ఇన్వర్టెడ్ ఇమేజే ఫామ్ అవుతుంది. రియల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్, వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఎరెక్ట్. ఓకే, వర్చువల్ ఇమేజ్ ఈజ్ వాట్, ఆల్వేస్ ఎరెక్ట్. ఓకేనా, గుడ్. సో వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఎరెక్ట్. నెక్స్ట్ ఈ విధంగా నువ్వు గుర్తుపెట్టుకోవచ్చు. సి దగ్గర ఉంటే నీకు ఏమవుతుంది, సేమ్ సైజ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఓకే, సో లాస్ట్ కేసులో నీకు ఏమవుతుందంటే ఇక్కడ వర్చువల్ అండ్ ఎరెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. మిగిలిన అన్ని కేసులోనే నీకు ఏమవుతుంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మాత్రమే నీకు వర్చువల్ అండ్ ఎరెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. క్లియర్ అయిందా లేదా? పోల్ కి ఫోకస్ కి మధ్యలో ఉన్నదాన్ని మనం ఏమంటాం, పోల్ కి ఫోకస్ కి మధ్యలో ఉన్నదాన్ని మనకి ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది, వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఎస్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నాన్న. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే నెక్స్ట్
మనం యూజెస్ చూద్దాం. ఈ కాన్కేవ్ మిర్రర్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంట, ఇక్కడ చూడండి, ఇక్కడ తీత్ ఉంది. ఈ తీత్‌ని ఇక్కడ చిన్న తీత్ ఉంది. ఆ తీత్‌ని నువ్వు పెద్దగా చూస్తున్నావు ఇక్కడ. అర్థమైందా? చిన్న తీత్ పెద్దగా చూడడానికి నీకు ఇది బాగా హెల్ప్ చేస్తదనమాట. చిన్న పళ్ళు డాక్టర్ ఎలా చూడగలడో చూడలేడు కదా! సో ఈ చిన్న పంటిని మనోడు ఏం చేస్తున్నాడంటే డాక్టర్ పెద్ద కింద చూస్తున్నాడనమాట. సో ఇది చూడడానికి మనకి ఏమవుతుంది, కాన్కేవ్ మిర్రర్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. నేను ఇందాక చెప్పాను టార్చ్ లైట్ ఎలా హెల్ప్ అవుతుందో. ఇంకోటి ఏంటంటే సోలార్ కుక్కర్. ఇది చూడండి నాన్న, మనకి లైట్ రేస్ అనేవి ప్యారల్‌గా వస్తాయి. లైట్ రేస్ అనేవి మనకి ఏమవుతాయి, ప్యారల్‌గా వస్తాయి. ప్యారల్‌గా వచ్చిన లైట్ రేస్ అన్ని ఏమవుతాయంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఏమన్నీ ఫోకస్ దగ్గర మీట్ అవుతాయా? ఎక్కడైతే ఫోకస్ ఉందో అక్కడ నువ్వు ఏంటంటే కుక్కర్ పెట్టు. ఎక్కడైతే ఫోకస్ ఉందో అక్కడ నువ్వు కుక్కర్ పెట్టు. అక్కడ ఏమవుతుందంటే నీకు అది అక్కడ ఉన్న మనకి ఆ హీట్ అంతా లైటే కదా వచ్చేది, లైట్తో పాటు మనకి హీట్ ఎనర్జీ కూడా వస్తుంది కదా. సో హీట్ ఎనర్జీ అంతా అక్కడ అక్యుములేట్ అవడం తోటి నీకు అక్కడ ఏదైతే పెట్టావో అది కొంచెం హీట్ అప్ అవుతుంది. నువ్వు అక్కడ కుక్కర్ పెట్టుకుని బిర్యానీ చేసుకుంటావో లేదంటే టీ కాసుకుంటావో నీ ఇష్టం. అర్థమైందా? సో అక్కడ వచ్చిందంతా అక్కడ ఏమవుతుంది, మొత్తం హీట్ అంతా అక్కడ అక్యుములేట్ అయ్యి అక్కడ మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇదే కాదు, మనకి సోలార్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి. మొత్తం ఒక పెద్ద టవర్ ఉంటుంది. ఆ టవర్ చుట్టూ ఇక్కడ మిర్రర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ మిర్రర్స్ మీద పడ్డ లైట్ అంతా ఏమవుతుందంటే ఈ టవర్ మీద సెంటర్ ఉన్నదాన్ని దాని మీద పడుతుంది. అక్కడి నుంచి మనకి ఏమవుతుంది, వాటర్ బాయిల్ అవుతుంది, టర్బైన్ తిరుగుతుంది, కరెంట్ వస్తుంది. సో ఆ విధంగా మనకి సోలార్ పవర్ ప్లాంట్ లో కూడా యూజ్ చేస్తారు. ఇది అర్థమైందా? మీకు కాకపోతే మీరు సెర్చ్ చేసి చూడండి. ఓకే, సెర్చ్ చేసి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, గుడ్. నెక్స్ట్, సో ఈ విధంగా యూజెస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేటప్పటికి ఏంటి, ఇక్కడ SA1 పేపర్లో October 25లో మనకి ఏమవుతుంది, D116 అనే మోడల్ పేపర్లో మనకి ఇది వచ్చిందన్నమాట. ఓకే, సో సమ్మేటివ్ అసెస్మెంట్ 1. ఓకే, సో వై డూ వీ ప్రిఫర్ కాన్వెక్స్ మిర్రర్ యాజ్ ఎ రియర్ వ్యూ మిర్రర్ అని చెప్పేస్తున్నారు. ఇంకా మనం కాన్వెక్స్ మిర్రర్ రాలేదు కదా, సో కాన్వెక్స్ మిర్రర్ దగ్గర పెడదాం ఇది. ఓకే, సో దిస్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద కాన్వెక్స్ మిర్రర్. ఓకే, కాన్వెక్స్ మిర్రర్ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇది కూడా ఓకే. ఈ క్వశ్చన్స్ లోకి వద్దాము. మనం విల్ కమ్ బ్యాక్ టు దిస్ క్వశ్చన్స్. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇందులోకి వచ్చే ముందు ఒకసారి కాన్వెక్స్ మిర్రర్ గురించి కూడా తెలిసేసుకున్నాం. అప్పుడు మనం దీని గురించి క్లోజ్ చేసేసుకున్నాం. ఓకే, సో కాన్వెక్స్ మిర్రర్ వచ్చినప్పటికి ఏంటంటే ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఎక్కడ ఉంది మనకు ఆబ్జెక్ట్? సో ఆబ్జెక్ట్ ఈస్ హియర్. ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ ఉంది. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే మనకి ఏమైంది, దీని నుంచి మనకి ప్యారల్ గా లైట్ రేస్ అనేవి వస్తున్నాయి. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ. ఓకే, ప్యారల్ లైట్ రేస్ వచ్చి మనకి ఏమవుతుంది, ఒక పర్టికులర్ పాయింట్ నుంచి వెళ్తున్నట్టు ఉంది. దాన్ని మనం ఏమంటాం, ఫోకస్ అంటాం. సో ఇది ఇందులో ఉన్నాయి రెండు కేసులు. రెండో కేసు ఇది. నువ్వు మిర్రర్ బయట ఎక్కడ పెట్టినా సరే నీకు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, చిన్నగా ఫామ్ అవుతుంది. ఓకే, ఆబ్జెక్ట్ పెద్దగా ఉంది, ఇమేజ్ చిన్నగా ఉంది. నీకు ఎక్కడ కాలితే అక్కడ వాడుకోవచ్చు. అందుకే మనం బైక్స్ ఉన్నాయి, బైక్స్ వెహికల్ లోని నీకు పెద్ద బస్సు ఉంటుంది వెనకాల. ఆ పెద్ద బస్సు నీకు చిన్న మిర్రర్ లో కనబడాలి. ఎలా కనబడుతుంది? కాన్వెక్స్ మిర్రర్ వాడు. నువ్వు కాన్వెక్స్ మిర్రర్ వాడితే వెనకాల ఉన్న పెద్ద బస్సు నీకు చిన్న బస్సు కింద కనబడుతుంది. కాబట్టి ఓకే ఫైన్. సో వెనకాల బస్సు వస్తుందని తెలుస్తుంది. నువ్వు ప్లేన్ మిర్రర్ పెట్టావు, అక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అదే సైజ్ కనబడుతుంది. నీకు ప్లేన్ మిర్రర్ లో వచ్చినప్పటికీ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ కదా. సో నీకు అక్కడ ఎంత ఆబ్జెక్ట్ హైట్ ఉందో అక్కడ ఇంత ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో నీకు అక్కడ ఆబ్జెక్ట్ హైట్ పెద్దగా ఉంది, ఇక్కడ నీకు చిన్న ఇమేజ్ ఫామ్ అవ్వాలి. పెద్ద ఆబ్జెక్ట్ ఉంది, నీకు చిన్న ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే కాన్వెక్స్ మిర్రర్ యూస్ చేసుకో. అలా వాడుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా నువ్వు ఫిజిక్స్ ని యూస్ చేసుకుంటావు. అర్థమైనా? సో ఇక్కడ చూసుకుంటే అట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే నీకు పాయింట్ సైజ్ అనేది ఫామ్ అవుతుంది. అది కూడా ఎటువంటి ఇమేజ్, వెర్చువల్ అండ్ డైరెక్ట్. ఇందులో ఎప్పుడు వెర్చువల్ అండ్ డైరెక్టే ఫామ్ అవుతుంది. ఓకే, కాన్వెక్స్ లో ఎప్పుడు నీకు ఏమవుతుందన్న వెర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాన్వెక్స్ మిర్రర్ లో నీకు రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవ్వట్లేదు. గమనించలేదా? నీకు రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవ్వట్లేదు, నీకు వెర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో అట్ ఇన్ఫినిటీ మనకి ఏమవుతుంది, వెర్చువల్ అండ్ డైరెక్ట్ అనేది ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నీకు ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ పెట్టావో నీకు ఏమవుతుంది, పోల్కి ఫోకస్ మధ్యలో ఫామ్ అవుతుంది. అనమాట. ఓకేనా? బిట్వీన్ P and F. ఓకే, బిహైండ్ ద మిర్రర్, మనకి మిర్రర్ లోపల బిట్వీన్ P and F దగ్గర మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నాన్న. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు బిఫోర్ గోయింగ్ టు దిస్ మనం ఏం చేద్దాం అంటే కొన్ని థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి. కొన్ని థియరీ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో లక్ష్మి విజిటెడ్ ఏ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిందంట. షీ అబ్జర్వ్ దట్ ద డెంటిస్ట్ వాస్ హోల్డింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫిట్టెడ్ విత్ ద మిర్రర్. అది ఒక మిర్రర్ తో ఫిట్ అయ్యింది. నీకు ఆల్రెడీ తెలుసు అది ఏ మిర్రర్, అది వచ్చినప్పుడు ఏంటంటే కాన్కేవ్ మిర్రర్. అది కాన్కేవ్ మిర్రర్ కింద ఎందుకు తీసుకున్నాం, ఎందుకంటే అది మనకి ఏ ఇమేజ్ ఫామ్ చేస్తుంది, ఎరెక్ట్ ఇమేజ్, వెర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. అండ్ ఆల్సో చిన్నగా ఉన్న పన్ను మనకు పెద్దగా కనబడుతుంది. ఓకే, సో ఇది లాస్ట్ కేసు గురించి చెప్తున్నమాట. వెర్చువల్ ఇమేజ్ అని ఆ విధంగా ఫామ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి సో ద డెంటిస్ట్ గెట్ ఏ క్లియర్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఈ విధంగా ఉంటే ఈ విధంగా రాసుకోవాలి. క్లియర్ అయిందా? నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు, ఏ స్టూడెంట్ యూజెస్ ఏ కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేస్తున్నాడంట. కాన్కేవ్ టు బర్న్ ఏ పేపర్ అట్ ద ఫోకస్ ఆన్ ఏ సన్లైట్, ఐడెంటిఫై ద పొజిషన్ వేర్ ద పేపర్ మస్ట్ బి క్లీన్. మీకు ఇందాక చెప్పాను కదా, ఏమన్నాను, ఇందాక నేను ఇక్కడ వేడి చేస్తున్నామని చెప్పేసాను, అవునా?
ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ ఉంది, తన పేపర్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి, ఇది ఎక్కడ ఉంది, ఫోకస్ దగ్గర ఉంది, ఫోకస్ దగ్గర ఉంది కాబట్టి నేను ఫోకస్ దగ్గర పెడితే అక్కడ అంటుకుంటుంది. ఇప్పుడు కూడా ఏం చేయాలి, ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటే నువ్వు ఏం చేయాలి, ఆ పేపర్ ఏదైతే తీసుకున్నావు అది ఫోకస్ మీద పెట్టాలి. ఎందుకంటే ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ దాని యొక్క ఎనర్జీ అంతా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కన్సైజ్ అవ్వాలి. సో అక్కడ మనకి పాయింట్ దగ్గర ఫామ్ అవ్వాలి. సో అలా ఫామ్ అవ్వడానికి మనం ఏమంటాం, విల్ గెట్ ఇట్ యాస్ వాట్, విల్ గెట్ ద మనకి పాయింట్ సైజ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి మనకి ఆ స్టూడెంట్ అనేది ఎక్కడ పెట్టాలన్నా హీ నీడ్ టు కీప్ ఇట్ అట్ ద ఫోకస్. సో తను ఎక్కడ పెట్టాలి, సన్లైట్ ఇట్స్ అట్ ద ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర పెట్టాలి. సో అక్కడ మనకి ఏమవుతుంది, మ్యాక్సిమం ఎనర్జీ అండ్ హీట్ అక్కడ మనకి జనరేట్ అవుతుంది, మ్యాక్సిమం ఎనర్జీ అండ్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో దట్ ఇట్ విల్ సఫిషియంట్ టు బర్న్ ద పేపర్. దానివల్ల మనకి ఆ కాగితం అనేది అంటుకుంటుంది. అదే ఇక్కడ లెన్స్ గురించి చెప్పట్లేదు, కాన్కేవ్ మిర్రర్ గురించి చెప్తున్నాడు. ఒక మిర్రర్ తో దాన్ని ఎలా అంటించాలని చెప్పేస్తున్నాడు. సో దానికోసం మనం ఏ మిర్రర్ యూస్ చేస్తాం, కాన్కేవ్ మిర్రర్ అనేది యూస్ చేస్తాం. వీఆర్ యూజింగ్ విచ్ మిర్రర్ అన్నా, కాన్కేవ్ మిర్రర్ అనేది యూస్ చేస్తున్నాము. ఓకేనా, గుడ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ఏ డిస్టెన్స్. ఇక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యే ముందు నేను ఏం చేస్తానంటే, సో ఐ విల్ టేక్ ముందు మిర్రర్ ఫార్ములా గురించి చెప్తాను. ఓకే, సో మిర్రర్ ఫార్ములా ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి డెరివేషన్స్ ఉంటాయి. డెరివేషన్స్ ఆర్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, మీరు దాని గురించి అంత ఇబ్బంది పడక్కర్లేదు. బట్ డెరివేషన్స్ కూడా కావాలన్నా, మాకు అది ఎలా వచ్చింది, ఆ ఫార్ములా ఎలా వచ్చింది, డెరివేషన్ మాకు టెక్స్ట్ బుక్లో ఉంది, మాకు కావాలనుకుంటే మాత్రం నో నీడ్ టు వరీ. నేను ఏం చేస్తానంటే దాని మీద కూడా ఒక సెపరేట్ వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, సో లెట్స్ సీ దట్ ఆల్సో. ఓకే, సో ముందైతే మనకి మిర్రర్ ఫార్ములా అనేది ఉంది. మిర్రర్ ఫార్ములా వచ్చేటప్పుడు ఏంటంటే 1/f విచ్ ఈస్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. 1/f విచ్ ఈస్ ఈక్వల్ టు వాట్ అన్న, 1/v ప్లస్ 1/u. 1/f వచ్చేటప్పటికి ఏంటన్నా 1/v ప్లస్ 1/u. ఓకేనా, సో ఇది మిర్రర్ ఫార్ములా అన్నమాట. ఓకే, సో 1/f విచ్ ఈస్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. ఓకే, ఇది మిర్రర్ ఫార్ములా. నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఉంది, ఇది మ్యాగ్నిఫికేషన్. ఓకే, ఇది మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. అన్న ఏంటిది, ఇది ఏం ఫార్ములా, ఇది ఎఫ్ అనేటప్పటికి ఏంటంటే, ఎఫ్ అంటే ఫోకల్ లెంత్. ఓకే, ఎఫ్ అంటే ఫోకల్ లెంత్. ఓకే, ఒక మిర్రర్కి ఎప్పుడు ఒకటే ఫోకల్ లెంత్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యు వచ్చేటప్పటికి ఏంటంటే, యు అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. యు వచ్చినప్పటికి ఏంటన్నా ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉందనేది. నెక్స్ట్ వి అంటే ఏంటన్నా ఇమేజ్ డిస్టెన్స్. వి అనేది ఏంటన్నా ఇమేజ్ డిస్టెన్స్. సో దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది, నీకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఇవి తెలిస్తే చాలు. ఓకే, నీకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ తెలిస్తే చాలు. నీకు ఏమవుతుంది, ఈజీగా నీకు ఆబ్జెక్ట్ లిటరల్లీ చెప్పాలంటే నీకు ఒక మిర్రర్ ఉంది, మిర్రర్ ఉన్నప్పుడు నువ్వు ఆబ్జెక్ట్ పెట్టావు, దాని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఈజీగా చెప్పగలవు. జస్ట్ ఈ ఫార్ములా వాడితే సరిపోతుందని అంటున్నాడు, అర్థమైందా. సో నీకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత తెలుసు అంటే, మిర్రర్ దగ్గర నుంచి ఎంత దూరంలో ఆబ్జెక్ట్ పెట్టావు నీకు తెలుసు. సో దాని నుంచి నువ్వు ఇమేజ్ డిస్టెన్స్ ఈజీగా కనుక్కోవడం కోసం ఈ ఫార్ములా అనేది హెల్ప్ అవుతుంది. సో ఇదే కాకుండా నీకు మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా అని ఉంటుంది. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా కూడా హెల్ప్ అవుతుంది. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా దేనికి హెల్ప్ అవుతుంది, మ్యాగ్నిఫికేషన్ అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ఈక్వల్ టు -v/u. అంటే ఏంటన్నా, అంటే ఏంటంటే నీకు ఓకే ఆబ్జెక్ట్ హైట్, నీకు ఆబ్జెక్ట్ హైట్ ఎంత ఉందో తెలుసు అనుకో, నీకు ఇమేజ్ హైట్ ఎంత ఉందో చెప్తుంది. అదే కాకుండా నీకు ఈ m వాల్యూ తోటి నీకు ఏం తెలుస్తుంది అంటే, అది రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజా అవి కూడా తెలుస్తుంది అనమాట. మ్యాగ్నిఫికేషన్ రిలేటెడ్ కూడా నేను చెప్తాను నెక్స్ట్. ముందు సైన్ కన్వెన్షన్స్ చెప్పిన తర్వాత అప్పుడు మ్యాగ్నిఫికేషన్స్ కూడా చెప్తాను. ఈ 2 ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకో. హెచ్ఓ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. హెచ్ఐ వచ్చేటప్పటికి ఏంటన్నా హైట్ ఆఫ్ ద ఇమేజ్. ఓకే, దట్ వీ కాల్ ఇట్ as వాట్, హైట్ ఆఫ్ ద ఇమేజ్ అని చెప్పేసి అంటాము. క్లియర్ అయిందా, ఎస్, గుడ్. సో దీన్ని మనం హైట్ ఆఫ్ ద ఇమేజ్ అని చెప్పేసి అంటాం. సో దీని రిలేటెడ్ మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో సైన్ కన్వెన్షన్స్ చూసి ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఓకే, ఎస్. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ అనేవి చూద్దామని చెప్పేస్తాం కదా, ఇక్కడ ఏముందో ప్రాబ్లమ్ చూద్దాం. సో ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్వెక్స్ మిర్రర్ హూజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్ 32. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చారు. సో మనకి ఇది కాన్కేవ్ మిర్రర్. ఓకేనా, సో ఇది మనకి ఏముంది, ఇది సెంటర్ అనుకుందాం. ఈ సెంటర్ అంటే ఇక్కడ ఉన్న రేడియస్ ఆఫ్ కర్వేచర్ r ఇచ్చారన్నమాట. ఓకే, సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ r విచ్ ఈస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారన్న 32 ఇచ్చారు. సో ఆ రేడియస్ ఆఫ్ కర్వేచర్ 32 అయితే మనకి ఫోకల్ లెంత్ ఎంత అని చెప్పేసి అంటున్నారు. ఫోకల్ లెంత్ ఎంత మనం ఓకే, సో ఇది మీరు గమనించుకోండి. సో రేడియస్ ఆఫ్ ద కర్వేచర్, రేడియస్ కి ఫోకల్ లెంత్ కి రిలేషన్ ఏంటన్నా, r ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఫోకల్ లెంత్. గుర్తుపెట్టుకోండి, ఇది r ఈజ్ ఈక్వల్ టు వాట్ నా 2 టైమ్స్ ఆఫ్ ఫోకల్ లెంత్. ఓకే, సో r అనేది ఎంత ఇచ్చారు 32. సో 32 విచ్ ఈస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ f. సో f ఈజ్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్. సో f ఈజ్ ఈక్వల్ టు మనకి ఏముందన్నా 16 సెంటీమీటర్స్ అని ఉంది. సో f ఈజ్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్. గుడ్. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే, ఏ కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూసెస్ 3 టైమ్స్ మ్యాగ్నిఫైయింగ్ రియల్ ఇమేజ్ అండ్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ అట్ 10 సెంటీమీటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి అన్నారు. సో వేర్ ద ఇమేజ్ విల్ బి లొకేటెడ్ అంటున్నారు. సో వాళ్ళు అడిగింది ఏంటి,
ఓకే, సో ఏ కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూసర్స్ 3 times మ్యాగ్నిఫైడ్ అని చెప్పేసి అన్నారు. 3 times మ్యాగ్నిఫైడ్ రియల్ ఇమేజ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇది మీకు తెలియాలంటే ఫస్ట్ మీకు మ్యాగ్నిఫికేషన్ గురించి ఐడియా ఉండాలి. సో లెట్స్ సీ అబౌట్ ద మ్యాగ్నిఫికేషన్ ఫస్ట్. సో ఒక్కసారి మనం ఏం చేద్దాం అంటే మ్యాగ్నిఫికేషన్లోకి వద్దాం. ఓకే, సో మ్యాగ్నిఫికేషన్ వాల్యూ m ఈజ్ ఈక్వల్ టు నువ్వు సైన్ని సెపరేట్గా నెంబర్ని సెపరేట్గా చూసుకోవాలి. సైన్ ఒకటి ఉంటుంది, నెంబర్ ఒకటి ఉంటుంది. ఓకేనా, సో సైన్ ఒకటి ఉంటుంది, నెంబర్ ఒకటి ఉంటుంది. ఓకేనా, నువ్వు సైన్ని సెపరేట్గా నెంబర్ సెపరేట్గా చూసుకోవాలి. సైన్ వచ్చేటప్పటికి ఏంటంటే నీకు పాజిటివ్ ఉండొచ్చు, లేదంటే నెగిటివ్ ఉండొచ్చు. ఓకేనా, సో నెంబర్ వచ్చేటప్పటికి ఏంటంటే నీకు లెస్ దాన్ 1 ఉంటుంది, లేదంటే ఈక్వల్ టు 1 ఉంటుంది, లేదంటే గ్రేటర్ దాన్ 1 అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నీకు లెస్ దాన్, ఇప్పుడు సపోజ్ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ అంటే ఏంటి, నీకు వెర్చువల్ అండ్ నీకు ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, నీకు పాజిటివ్ అంటే ఏం చెప్తుందన్నా వెర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అని. నెగిటివ్ అంటే ఏం చెప్తుందన్నా, నెగిటివ్ అంటే వచ్చేటప్పటికి ఏంటంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ లెస్ దాన్ 1 వచ్చేటప్పటికి డిమినిష్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఈక్వల్ టు 1 వచ్చేటప్పటికి ఏంటంటే సేమ్ సైజ్. గ్రేటర్ దాన్ 1 వచ్చేటప్పటికి ఏంటంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్. మనకి ఏం ఫామ్ అవుతుందన్నా, ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకి m వాల్యూ అనేది సైన్ ఒకటి ఉంది, నెంబర్ ఒకటి ఉంది. సైన్ అనేది మనకి ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. ప్లస్ వచ్చేటప్పటికి ఏంటంటే వెర్చువల్ అండ్ ఎరెక్ట్, నెగిటివ్ వచ్చేటప్పటికి ఏంటంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్. మనకి ఇక్కడ లెస్ దాన్, ఈక్వల్ టు 1, గ్రేటర్ దాన్ 1 అని చెప్పేసి అన్నాం. సో ఇది గుర్తుపెట్టుకోండి, సో దట్ దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దీని మీద ఎగ్జాంపుల్స్ చెప్పమంటారా, ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఫర్ సపోజ్ ఓకే, సో m వాల్యూ ఉంది. సో m వాల్యూ తీసుకుంటున్నా. సో లెట్స్ టేక్ m వాల్యూ. సో ఇప్పుడు m వాల్యూ తీసుకుంటున్నాం. సో m వాల్యూ వీ హ్యావ్ m ఈజ్ ఈక్వల్ టు ఓకే, సో 0.5 ప్లస్ 0.5 ఉంది. సో ప్లస్ 0.5. ఓకే, m వాల్యూ వచ్చేటప్పటికి -0.5 అను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి m ఈజ్ ఈక్వల్ టు +1, m ఈజ్ ఈక్వల్ టు -1. ఇలా రెండు ఆప్షన్స్ తీసుకున్నాం. మూడోది కూడా తీసుకుందాం. సో m ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ప్లస్ 0 లేదంటే +3. ఓకే, +3 అని m ఈజ్ ఈక్వల్ టు -3 అని చెప్పేసి అనుకున్నాం. ఓకే, సో ఇలా డిఫరెంట్ m వాల్యూస్ అనేవి. ఒక్కో m వాల్యూ ఏం చెప్తుంది అనే దాని గురించి చూద్దాం. సో ఎక్కడైతే ప్లస్ ఉందో అది నీకు ఏం చెప్తుందని చెప్పేసి అన్నాను. సో ఇక్కడ ఒక ప్లస్ ఉంది, ఇక్కడ ఒక ప్లస్ ఉంది, ఇక్కడ ఒక ప్లస్ ఉంది. ప్లస్ ఉంటే దాని అర్థం ఏమన్నాను, వెర్చువల్ అండ్ ఎరెక్ట్ అని చెప్పేసాను. సో హియర్ యు ఆర్ గెటింగ్ వెర్చువల్ అండ్ ఎరెక్ట్. ఇక్కడ కూడా సేమ్. ఓకే, సో నీకు ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, వెర్చువల్ అండ్ ఎరెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో వెర్చువల్ అండ్ ఎరెక్ట్. సో ఇక్కడ నీకు వచ్చేటప్పటికి ఏంటంటే ప్లస్ ఉంటే ఏంటన్నా వెర్చువల్ అండ్ ఎరెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 0.5 ఉంది. 0.5 అనేది ఓకే, నెంబర్ని సెపరేట్గా చూడాలి. ఓకే, సో యూనిట్ టు సీ ద నెంబర్ని సెపరేట్గా చూసుకోవాలి. సో 0.5 అనేది లెస్ దాన్ 1 కాబట్టి ఇక్కడ నీకు డిమినిష్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. 1 ఉంది, 1 ఉంటే సేమ్ సైజ్. 1 ఉంటే ఏంటి, సేమ్ సైజ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ గ్రేటర్ దాన్ 1 ఉంది. గ్రేటర్ దాన్ 1 ఉంటే ఏమవుతుంది, ఎన్లార్జ్డ్. గ్రేటర్ దాన్ 1 ఉంది. గ్రేటర్ దాన్ 1 ఉంటే ఏంటన్నా ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ m ఈజ్ ఈక్వల్ టు -0.5 ఉంది. -0.5 మైనస్ ఉంది. మైనస్ ఉంటే ఏంటన్నా రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఓకే, సో మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది. దాని అర్థం ఏంటి, ఎక్కడ మైనస్ ఉంటే అక్కడ మనకి రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఫామ్ అవుతుంది. సో మనకి ఏమవుతుందన్నా రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఫామ్ అవుతుంది. సో రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఓకే, సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ 0.5 ఉంది. 0.5 అంటే దాని అర్థం ఏంటి, డిమినిష్డ్. 1 ఉంది. 1 ఉంటే ఏంటి, సేమ్ సైజ్. 1 ఉంటే సేమ్ సైజ్. నెక్స్ట్ 3 ఉంది. 3 ఉంటే దాని అర్థం ఏంటి, ఎన్లార్జ్డ్. 3 ఉంటే దాని అర్థం ఏంటి, ఎన్లార్జ్డ్. ఓకే, 3 ఉంటే దాని అర్థం ఏంటి, ఎన్లార్జ్డ్ అనమాట. ఈ విధంగా మీరు చూసుకున్నారు. ఓకేనా, ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, 3 times ఆఫ్ మ్యాగ్నిఫైడ్ రియల్ ఇమేజ్ అని చెప్పేస్తున్నారు. సో 3 times ఆఫ్ మ్యాగ్నిఫైడ్ రియల్ ఇమేజ్ అంటే m ఈజ్ ఈక్వల్ టు ఏంటి, నీకు 3 అని చెప్పేసి అంటున్నారు. రియల్ ఇమేజ్ వచ్చినప్పుడు నీకు మైనస్ వస్తుంది. సో -3 మాట. క్లియర్ అయిందా. నెక్స్ట్ an object is placed at 10 centimeters అన్నారు. అంటే u ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10 centimeters అంట. u ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10 centimeters. ప్లస్ 10 మైనస్ 10 ఆబ్జెక్ట్ ఎప్పుడు మనకు కాన్కేవ్ మిర్రర్ ముందు ఉంటుంది కాబట్టి, సో కాన్కేవ్ మిర్రర్ కి ఓకే మనకి ఇక్కడ సైన్ కన్వెన్షన్స్ ఉంటాయి అన్న. సైన్ కన్వెన్షన్స్ కూడా నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నీకు సైన్ కన్వెన్షన్స్ మీద కూడా ఒక పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, వెరీ ఈజీ, సో సింపుల్. ఓకే, జాగ్రత్తగా వినండి. ఓకే, సో మనకి ఇలా ఉంది. ఓకే, ఈ ఒక్క డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే చాలు, మీకు సైన్ కన్వెన్షన్స్ అన్ని మొత్తం టోటల్ అర్థమైపోతుంది. ఓకేనా, ఎస్. సో ఇది ఆబ్జెక్ట్. ఓకే, ఇది ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ ఈ విధంగా వెళ్తాయి. ఓకే, ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ ఈ విధంగా వెళ్తాయి. ఓకే, నువ్వు లైట్ రే వెళ్ళిన డైరెక్షన్లోనే నువ్వు మెషర్ చేస్తే నువ్వు పాజిటివ్ తీసుకోవాలి. లైట్ రే ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుంటే మైనస్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి మెషర్ చేస్తావు, ఏది మెషర్ చేసినా పోల్ దగ్గర నుంచే మెషర్ చేయాలి.
ఏది మెషర్ చేసినా పోల్ దగ్గర నుంచే మెషర్ చేయాలి. ఓకే, ఆబ్జెక్ట్ ఉన్న డైరెక్షన్, లైట్ రేస్ ఈ డైరెక్షన్లో వెళ్తున్నాయి, అదే డైరెక్షన్లో మెషర్ చేస్తే పాజిటివ్, ఆపోజిట్ డైరెక్షన్ మెషర్ చేస్తే ఏంటి నెగిటివ్. ఓకేనా, నెక్స్ట్ ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటన్నా, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఓకే, సో ఇక్కడ ఇది ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ కొన్న డిస్టెన్స్ మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. అది ఇమేజ్, ఫర్ సపోజ్ ఎక్కడైనా ఇమేజ్ ఫామ్ అయింది, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది అనుకో, ఇక్కడ నుంచి ఇమేజ్ కొన్న డిస్టెన్స్ ని ఇమేజ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటాం. అర్థమైందా? ఎస్. సో ఈ విధంగా ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంకో సైన్ కన్వెన్షన్ ఏంటి, సైన్ కన్వెన్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాజిటివ్, బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ నెగిటివ్. ఓకేనా, సో అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాజిటివ్, బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ నెగిటివ్. ఓకే, అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద లైట్ రే మనకి ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. లైట్ రే ఉన్న డైరెక్షన్ లోనే నువ్వు మెషర్ చేస్తే, ఓకే, ఇన్సిడెంట్ రే ఇలా ఉంది, ఇన్సిడెంట్ రే ఉన్న డైరెక్షన్ లోనే నువ్వు మెషర్ చేస్తే పాజిటివ్, అలా కాకుండా ఇన్సిడెంట్ రే ఆపోజిట్ డైరెక్షన్ లో మెషర్ చేస్తే నెగిటివ్. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఓకేనా, ఏది మెషర్ చేసినా పోల్ దగ్గర నుంచే మెషర్ చేస్తాను. టోటల్ 5 పాయింట్స్. సో పోల్ దగ్గర నుంచే మెషర్ చేస్తాను ఫస్ట్ పాయింట్. లైట్ రే వెళ్ళే డైరెక్షన్ లోనే మనం మెషర్ చేస్తే పాజిటివ్, అది ఫస్ట్ పాయింట్. లైట్ రే వెళ్ళే డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ మెషర్ చేస్తే నెగిటివ్, అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాజిటివ్, బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది నెగిటివ్. ఇదే, ఇంతకు మించి ఇంకేమీ లేదు. సో చాలా ఈజీ నాన్న, ఈ టర్మ్స్ అనేవి నువ్వు తెలుసుకుంటే సరిపోద్ది, ఇంకా నువ్వు తీసేయచ్చు. ఓకే, ఈ విధంగా ఉందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఆబ్జెక్ట్ నువ్వు కాన్కేవ్ తీసుకున్నావు, కాన్వెక్స్ తీసుకున్నావు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది నీకు ఎప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ వస్తుంది. సో వెదర్ ఇట్ ఈస్ కాన్కేవ్ ఆర్ కాన్వెక్స్, నీకు ఎప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఏమొస్తుంది, నెగిటివే వస్తుంది. ఓకేనా, సో దాన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నీకు ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. అది గుర్తుపెట్టుకున్నాను. ఓకేనా, సో వెదర్ ఇట్ ఈస్ కాన్కేవ్ ఆర్ కాన్వెక్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈస్ ఆల్వేస్ నెగటివ్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఏమవుతుందన్నా మనకి ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, వేర్ ద ఇమేజ్ విల్ బి లొకేటెడ్ అని చెప్పేసి అంటున్నాను. నీకు ఫార్ములా ఏం తెలుసు, m is equal to మైనస్ v by u. నీకు ఏం తెలుసు నాన్న, m is equal to మైనస్ v by u. ఇది ఫార్ములా అని నీకు తెలుసు, అవునా కదా? సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, నీకు m ఉంది. m అంటే ఏంటి, m వాల్యూ -3. సో -3 విచ్ ఈస్ ఈక్వల్ టు మైనస్ v by మైనస్ u అంటే 10. సో ఈ విధంగా వేసుకున్నాం. సో మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. దేర్ఫోర్ v ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందన్న నీకు -30 అనేది వస్తుంది. సో -30 సెంటీమీటర్స్ ఇస్ ద ఆన్సర్ అనమాట. క్లియర్ అయిందా లేదా? సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం, ఇంకో క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఇదేంటిది, ఇది చూసారా, ఇది సమ్మేటివ్లో వచ్చింది అనమాట. సో ఇది 4 మార్క్ క్వశ్చన్కి వచ్చింది, R78. జాగ్రత్తగా చూడండి. ఓకే, సో మ్యాగ్నిఫికేషన్ వచ్చినప్పటికి ఇక్కడ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఓకే, టేబుల్ అబ్జర్వ్ చేయండి. ఇది ఒక మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఇమేజెస్ అంట, స్పెరికల్ మిర్రర్స్ అంట. విచ్ వన్ ఆఫ్ ద అబౌవ్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఇమేజ్ బిలాంగ్స్ టు ద కాన్వెక్స్ మిర్రర్ అని చెప్పేసి అన్నాను. కాన్వెక్స్ మిర్రర్ ఎప్పుడు నీకు ఏం ఫామ్ అవుతుంది, వెర్చువల్ అండ్ రియల్ ఇమేజ్ ఫామ్, వెర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. వెర్చువల్ ఇమేజ్ అంటే నీకు ప్లస్ మైనస్ కదా. సో నీకు ఏమవుతుంది, ఇక్కడ క్యూ అండ్ R and S. సో QRS కి మనకు మైనస్ ఉంది కాబట్టి హియర్ యు ఆర్ గెటింగ్ వాట్, హియర్ యు ఆర్ గెటింగ్ ద మనకి ఇది రియల్ ఇమేజ్ కదా, మనకి ఆల్వేస్ వెర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో యూ విల్ గెట్ వాట్, P and T అని చెప్పేసి అన్నాను. సో P and T, సో P and T అని చెప్పేసాను. సో వేర్ వి విల్ గెట్ P and T అని చెప్పి, కానీ చూస్తే ఇక్కడ P చూస్తే 2.75 ఉంది. ఓకే, ఇక్కడ వీఆర్ గెటింగ్ ద ప్లస్ అంటే వెర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ప్లస్ అంటే 2.75, అక్కడ 0.75. బట్ మనకి వెర్చువల్ ఇమేజ్ లో ఎప్పుడు చిన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి మనం P అనేది రాయం. వి విల్ గెట్ వాట్, వి విల్ గెట్ T. క్లియర్ అయిందా లేదా, ఎలా సాల్వ్ చేసానో తెలిసిందా లేదా? ఎస్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ రిపీట్ చేస్తాను మీకోసం. ఓకే, సో ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటంటే కాన్వెక్స్ మిర్రర్ లో ఎప్పుడు మనకి ఏ ఇమేజ్ ఫామ్ అవుతుంది, వెర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. వెర్చువల్ ఇమేజ్ అంటే ప్లస్. సో హియర్ యూ హ్యావ్ ప్లస్, హియర్ యూ హ్యావ్ ప్లస్. అండ్ ఆల్సో యూ విల్ గెట్ డిమినిష్డ్ ఇమేజ్ అంటే సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి 0.75 తీసుకుంటున్నాం కాబట్టి T అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌవ్. ఓకే, ఐల్ టేక్ అనదర్ కలర్ హియర్, ఇంకో కలర్ తీసుకుంటాను. ఓకే, దిస్ ఆన్సర్ ఈస్ వాట్, T. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌవ్ ఇమేజ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ద ఆబ్జెక్ట్ సైజ్. ఎక్కడ ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ సైజ్. ఇక్కడ చూడండి 1 అని ఉంది. సో ఇక్కడ మనకి R దగ్గర మనకి ఏమవుతుంది, ఇమేజ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ సైజ్ అవుతుంది. హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ వెర్చువల్ అండ్ ఎన్లార్జ్డ్. ఎక్కడ మనకి వెర్చువల్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. వెర్చువల్ వచ్చేటప్పటికి ఏంటంటే ప్లస్, అవునా? సో ప్లస్. అండ్ ఆల్సో నీకు ఏమవుతుంది, ఎన్లార్జ్డ్ ఇమేజ్ నెంబర్ అనేది పెద్దగా ఉండాలి. సో ప్లస్ నెంబర్ అనేది పెద్దగా ఉన్నది ఎక్కడ ఉంది, 2.75 దగ్గర ఉంది. సో విచ్ వన్ ఇస్ ఇట్ ఈస్, సో ఇక్కడ P. అదేంటిది, P అనేది నీకు వెర్చువల్ అండ్ ఆల్సో M వాల్యూ ఎన్లార్జ్డ్ కాబట్టి అక్కడ ఫామ్ అవుతుంది. మెన్షన్ ద ఇమేజ్ హైట్ ఇఫ్ ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎట్ R ఈస్ 2 సెంటీమీటర్స్. ఇది నీకు ఆబ్జెక్ట్ హైట్ ఈజ్ కూడా ఇమేజ్ హైట్ కాబట్టి నీకు 2 సెంటీమీటర్స్ ఉంటే అది కూడా ఏమవుతుంది, 2 సెంటీమీటర్స్ అవుతుంది. ఆబ్జెక్ట్ హైట్ 2 సెంటీమీటర్స్ అయితే ఇమేజ్ హైట్ కూడా 2 సెంటీమీటర్సే అది మాట. ఓకేనా, సో ఈ విధంగా సాల్వ్ చేసాం. చాలా 4 లెటర్స్ రాసాం, ఈజీగా మనకు 4 మార్క్స్ అనేవి మనకు వచ్చేస్తుంది. ఓకేనా, చాలా సింపుల్ అన్నమాట, చిన్న లాజిక్. ఓకేనా, గుడ్.
నెక్స్ట్ ఇది చూడండి, అబ్జర్వ్ ద ఇమేజ్ ఫార్మేషన్ గివెన్ ఇన్ ద టేబుల్ అబౌట్ ద ఇమేజెస్ ఫార్మ్డ్ బై ద కాన్కేవ్ మిర్రర్, ఓకే, అండ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అండర్ ఇట్ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన టేబుల్ బట్టి మీరు ఆన్సర్ చేయాలన్నారు. విచ్ ఆబ్జెక్ట్ ఫార్మ్ ద ఎరెక్ట్ ఇమేజ్ అని చెప్పేసి అన్నారు. ఎక్కడ మనకి ఎరెక్ట్ ఇమేజ్ ఫార్మ్ అవుతుందని చెప్పేసి అన్నారు. ఎక్కడైతే మనకి ప్లస్ అనేది ఫార్మ్ అవుతుందో అక్కడ ఎరెక్ట్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. సో విచ్ వన్ ఇట్ ఈస్ సి. సో సి దగ్గర ఆబ్జెక్ట్ సి దగ్గర ఏమవుతుంది, ఎరెక్ట్ ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ద హైట్ ఆఫ్ ద, ఇది ఆఫ్ నా, ఇఫ్ ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏ ఈస్ 2 cm, దెన్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద ఇమేజ్ అని చెప్పేసి అన్నారు. ఏకి మనకి హైట్ అనేది అంతా 2 cm అయితే అప్పుడు మనకి ఇమేజ్ అని. సో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు వాట్ వీ నో, HI/HO. ఇదంతా 2.25 విచ్ ఈస్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ హైట్ ఎంత ఇచ్చారు, ఆబ్జెక్ట్ హైట్ ఇస్ 2 cm కదా, 2 cm ఇక్కడ పెట్టే. సో దే ఫోర్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అనేది నువ్వు కామెంట్ సెక్షన్లో పెట్టాలి. అర్థమైందా? సో హైట్ ఆఫ్ ద ఇమేజ్ అనేది ఎంత వస్తుందో నువ్వు కామెంట్ సెక్షన్లో పెట్టాలన్నా. ఓకే, సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవడం. నెక్స్ట్ నేమ్ ద ఆబ్జెక్ట్ ప్లేస్ ఇన్ ద ఎట్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టింది ఏంటి, ఇదే కదా, రేడియస్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే కదా నీకు ఏమవుతుంది, సేమ్ సైజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే బి. ఓకేనా, నెక్స్ట్ రైట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ఏ నుంచి వచ్చిన ఇమేజ్ ఫార్మ్ ఏంటని చెప్పేసి అన్నారు. మైనస్ ఉంది, మైనస్ ఉంటే రియల్ ఇన్వర్టెడ్ అండ్ ఎన్లార్జ్డ్, రియల్ ఇన్వర్టెడ్ అండ్ ఎన్లార్జ్డ్. ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్ అనేవి మనకు ఫామ్ అవుతుంది అనమాట. రియల్ ఇన్వర్టెడ్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది మనకు ఫామ్ అయింది. ఓకేనా, సో రైట్ ఎనీ టూ యూజెస్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్స్, కాన్వెక్స్ మిర్రర్స్ ఉంది. ఈ క్వశ్చన్ చూసారా ఎన్నిసార్లు రిపీట్ అయిందో, పబ్లిక్ ఎగ్జామ్ లో రిపీట్ అయింది, ప్రీ పబ్లిక్ లో రిపీట్ అయింది, చాలా సార్లు రిపీట్ అయిందన్న. ఒకసారి చూడండి, ఆల్రెడీ నేను చెప్పినది రేర్ వ్యూ మిర్రర్స్, నెక్స్ట్ షేవింగ్ మిర్రర్స్ దగ్గర వాటి దగ్గర మనకి యూజ్ అవుతుంది. ఓకేనా, సో ప్రతిదీ చూసుకోండి. కాన్వెక్స్ మిర్రర్స్ అనేవి ఎక్కడ ఉపయోగపడతాయి మనకి, రేర్ వ్యూ మిర్రర్ బండి నడిపేటప్పుడు మనం వెహికల్ నడిపినప్పుడు వెనకాల కనబడతాయి కదా, వెనకాల ఏవైతే ఉన్నాయో అది కనబడడం కోసం మనం ఏం చేస్తాం అంటే మనం కాన్వెక్స్ మిర్రర్ అనేది యూజ్ చేస్తాం. కాన్కేవ్ మిర్రర్ వచ్చేటప్పటికి ఏంటి, షేవింగ్ మిర్రర్ దగ్గర, మేకప్ మిర్రర్ దగ్గర అక్కడ యూజ్ చేస్తాము. అక్కడే కాదు ఇంకా వేరే యూజెస్ కూడా ఉన్నాయి. నేను చెప్పాను కదా, వేరే ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం టార్చ్ లైట్ దగ్గర. సో అలా వేరే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఆ ఎగ్జాంపుల్స్ అన్ని రాసుకోండి సరిపోతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు రిపీట్ అయింది. ఓకే, ఈ యూజెస్ అనేవి మీరు ఫోకస్ చేసుకోండి, చాలా సార్లు రిపీట్ అయింది. ఓకేనా, ఎస్. సో ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఈ విధంగా చేసాము. ప్రాబ్లమ్స్ దాని మీద నేను ఏం చేస్తాను అంటే, ఇవే ప్రాబ్లమ్స్ కాదు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్ని ప్రాబ్లమ్స్ కావాలనుకుంటే మీరు ఒకసారి లైవ్ వీడియో వాచ్ చేసుకోండి. లైవ్ వీడియోలో నేను చాలా న్యూమరికల్స్ చేశాను, అక్కడ మీకు అన్ని కవర్ అయిపోతాయి. ఓకే, సో అక్కడ మీరు చూసుకుంటే సరిపోతుంది నాన్న. ఓకేనా, ఫైన్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దీస్ థింగ్స్. ఓకే, మీకు ఇంకా కావాలి, ఇంకా ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ కావాలి, ఇంకా ఎక్కువ సాల్వ్ చేయాలన్నా అని చెప్పేసి అనుకుంటే మాత్రం లైవ్ వీడియోస్ ఒకసారి వాచ్ చేయండి. లైవ్ వీడియోస్ నేను చాలా న్యూమరికల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడ మీకు అన్ని కవర్ అయిపోతాయి. ఓకేనా, ఓకే ఫైన్. మరి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మరి.